యోహాను రాసిన పత్రిక మొదటి పత్రికలోనికి రండి. యోహాను రాసిన మొదటి పత్రిక మీరెవరని లేఖనం చెప్తుందంటే 2వ అధ్యాయం 14వ వచనం 2వ భాగం నుంచి చదువుదాం. 14వ వచనం 2వ అధ్యాయం 14వ నుంచి 2వ భాగం నుంచి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీయందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాయిచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులైన వారు ఎలాంటి వారని వాక్యం చెప్తుంది? బలవంతులు. హల్లెలూయా. దేవుని వాక్యం మీలో నిలుచుచున్నది, అందుకే మీకు రాస్తా ఉన్నాను అని ఏమండి దైవజనుడైన అపోస్తుడైన యోహాను ఆనాటి సంఘంలో ఉన్న యవన పిల్లలకు రాస్తున్న మాట ఈరోజు నీకు నాకు చెప్తున్న మాట. హల్లెలూయా. మీరు బలవంతులు. చూడండి, మీ వయసు కంటే ముందున్నవారు, మీ వయసు తర్వాత ఉన్నవారు మనకున్నంత బలం ఉంటుందా? యవనస్తుల కంటే యవన దశ రాక మునుపున్న వయసు ఏంటిది? చిన్నతన, బాల్యం. హల్లెలూయా. మన తర్వాత ఉన్న వయసు ఏంటి? నడి వయసు, ముసలి వయసు. హల్లెలూయా. ఈ యవనస్తులకు ఉన్నంత బలం ఏమండి మన ముందు గతించిపోయిన వయసులోనూ లేదు, ఆ తర్వాత రాబోతున్న నడి వయసు కానీ వృద్ధాప్యంలో కానీ మనకున్నంత బలం వారికి ఉండదు. ఏది చెయ్యాలన్నా ఇప్పుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే కొంతమంది తిడతా ఉంటారు మనల్ని, రే గాడిదెళ్ళి పెరిగావు, ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడతావు, ఇప్పుడు సంపాదించకపోతే ఇప్పుడు సంపాదిస్తావు, ఇప్పుడే ఫ్యూచర్ గురించి కొంచెం ఆలోచన చేసి చక్కబెట్టుకో అని కొంచెం బలంగా ఉన్న యవన కాలంలో ఉన్న మనల్ని మన తల్లిదండ్రులు తిడతారా తిట్టరా? మంచిగా వెళ్ళేవాడు అనుకో తిట్టరు, అలా పట్టించుకోకుండా ఉన్నావు అనుకో ఏమండి అప్పుడు అలాగా మనల్ని ఏమంటారు? పెద్దవాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. హల్లెలూయా. బలం ఉన్నప్పుడే కాస్త పని చేసుకో, బలం ఉన్నప్పుడే కాస్త సమకూర్చుకో, బలం ఉన్నప్పుడే కొంచెం భవిష్యత్తు గురించి ఆలోచన చేసి 4 రాళ్ళు వెనక వేసుకో. అలాగా 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు. ఈరోజు ఎలా చేస్తున్నారంటే కిడ్నీలో 4 రాళ్ళు వెనకేసుకుంటున్నారు చాలామంది. హల్లెలూయా. అలా కాదు ఏమండి, ఈ భూ సంబంధంగా ఏదో కొంత సంపాదించు అన్నట్లుగా పెద్దలు చెప్తున్న మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనందరం బలవంతులు. చెప్పండి, నేను బలవంతుణ్ణి. చెప్పండి, నేను బలవంతుణ్ణి. నీ పక్కన షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు బలవంతుడు అని చెప్పు. నాతో మీరు రియాక్ట్ అవ్వాలి, స్పందించాలి. నేను ఎలా మీరు నడిపిస్తే అలా నడవాలి. మీరు తప్పదు, నా చేతిలోకి వచ్చారు మీరు. హల్లెలూయా. నేను మిమ్మల్ని వదిలిన తర్వాతే మీరు బయటికి వెళ్ళేది. హల్లెలూయా. కాబట్టి చెప్పారు అందరూ. దేవుని స్తోత్రం. కనుక మనం బలవంతులం. దేవుడు ఈ వయసులో మనకు బలాన్ని పెట్టాడు, శక్తిని పెట్టాడు. అది భౌతిక పరంగాను ఆత్మపరంగాను మనం బలవంతులంగా మారాలి. దేవుని వాక్యం మన యందుంటే ఆ బలం ఆధ్యాత్మికంగా వస్తుంది. శరీరపరంగా మనం తిన్న ఆహారాన్ని బట్టి మనకు బలం వస్తుంది. రండి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మీరు బలవంతులు అని చెప్పడానికి వాక్యంలో నుండే చూపించాలని ఆ రిఫరెన్స్ మీకు చూపించాను, కానీ వాక్యంలోనికి వెళదాం. ఈరోజు యవనస్తులమైన మనం ఎలాగా ఏ విషయాల్లో ఎలా ఉండాలో కొన్ని విషయాలు తీసుకొస్తాను. దానికి ఒక రిఫరెన్స్ మీ ముందుకు చూపించాలని ఆశపడుతున్నాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. చాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ యవన బిడ్డ, యవనస్తుడా, నీ యవనమును బట్టి నీవు సంతోషించుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. హల్లెలూయా. ఈరోజు యవనస్తుడు ఏమండి చెప్పే మాట ఏంటి? ఇందాకే చెప్పాను ఆల్రెడీ, నేను తర్వాత మళ్ళీ చెప్తానంటూ. ఏం చేయాలంటే ఈ యవన కాలంలో ఎంజాయ్ చేయాలి, ఆనందపడాలి, ఇష్టం వచ్చినట్టు నడుచుకోవాలి, అసలు మనసు కోరినట్లుగా.
ఆలోచన కోరినట్లుగా, తలంపులు కోరినట్లుగా, హృదయమునకు ఆశపడినట్లుగా జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా ఫ్రెండ్స్లోని కొంతమందికి దేవుని మాటలు చెప్తూ ఉంటారు. మా వాడు ఉన్నాడు కనుక పర్వాలా, ఆయా సమయాల్లో వాళ్ళకి చెప్తే మంచిది. ఏమండి, మా ఫ్రెండ్స్ 10th వరకు చదువుకున్న ఫ్రెండ్స్తో ఎక్కువ కాంటాక్ట్. ఇంటర్ చదివాను కానీ వాళ్ళు పెద్ద నాకు టచ్లో లేరు. మా ఫ్రెండ్ తమ్ముడు భూషణ్ ఒకడే ఉన్నాడు. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ 10th క్లాస్ వరకు, ఆ 6th నుంచి 10th అలా చదివిన ఫ్రెండ్స్లో కొంతమందికి, అరే కొంచెం ప్రభువుని నమ్ముకోండి, దేవుని తెలుసుకోండి, ఆయన నిజమైన దేవుడు అంటే, నువ్వు ఆగరా, నువ్వు ఎప్పుడు ఎట్టకి చెప్తా ఉంటావు. హల్లెలూయా. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇప్పుడు ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు? నువ్వేమో భక్తి అంటావు, దేవుడు అంటావు, ఆయన సన్నిధికి అంటావు. అలా మా వల్ల కాదు. వచ్చి కూర్చోవండి, చర్చిలో 3 గంటలు కూర్చోవాలి, చెప్పిన మాటలు నిజంగా వినాలి. అయ్యి బాబోయ్, మాకు అసలు ఊహించుకుంటేనే మాకు భయం అన్నట్లుగా మాట్లాడేవారు మా ఫ్రెండ్స్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దేవుని తెలుసుకో, ప్రభువుని తెలుసుకోండి. ఆయన నిజమైన దేవుడు. మనకి ఈ పద్ధతి మంచిది కాదు, మనం ఇలా ఉండటం మంచిది కాదు అని వాళ్ళు చేస్తున్న కొన్ని పద్ధతుల్లో, కొన్ని పనుల్లో, వారు చేసే కొంచెం ఆనందకరమైన పరిస్థితుల మధ్య, ఎంజాయ్ చేసే పరిస్థితుల మధ్య దేవుని మాటలు చెప్తూ ఉంటే వాళ్ళు అలాగే మాట్లాడుతూ, నువ్వు ఎప్పుడు ఎలాగే అంటావు, ఇప్పుడు మేము ఎంజాయ్ చేయకపోతే మళ్ళీ ఈ వయసు మాకు రాదన్నట్లుగానే వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆనందించకపోతే, ఇప్పుడు కోరింది చేసుకోకపోతే, ఇప్పుడు నచ్చింది చేసుకోకపోతే, ఇప్పుడు ఆశపడిన దాని ప్రకారం మనం నడవకపోతే ఇంకెప్పుడు నడుస్తాం, ఇంకెప్పుడు చేస్తాం? అందుకంటున్నాడు, నీ హృదయమునకును నీ దృష్టికి నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు నడుచుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ యవనమును బట్టి ఆనందపడు, సంతోషించు. నీ యవన కాలములో ఉన్న ఆ కోరికల చొప్పున, దృష్టి యొక్క ఆలోచన చొప్పున నువ్వు నడుచుకో, పర్వాలా. కానీ హల్లెలూయా, వీటన్నిటిని బట్టి అంట దేవుడు తీర్పులోనికి తెచ్చుననే విషయాన్ని జ్ఞాపకంలోనికి తెచ్చుకొని నువ్వు ప్రవర్తించు. హల్లెలూయా. యవన బిడ్డలారా, నిజమే, యవన కాలం ఆనందించే కాలమే అయి ఉండొచ్చు. అందుకే వాక్యం కూడా చెప్తుంది, యవన కాలం ముందు సంతోషపడ్డాను. హల్లెలూయా. యవన కాలం ముందు మనం సంతోషపడాలి. అయితే లోక సంబంధంగా మన సంతోషం మారకూడదు. ప్రభువుని ఎరిగిన బిడలముగా, దేవుని ఎరిగిన బిడలముగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యవన బిడలారా, కొంచెం వాక్యం కొంచెం కఠినంగా వెళ్ళిద్దేమో, అయినా పర్లా, అది మన మంచి కోసమే. దేవుని స్తోత్రం కలుగును గాక. మా వాళ్ళు అంటారు నా గురించి కొంతమంది, అయ్యా ఎప్పుడు మాట్లాడిన సొరకలేసేస్తూ ఉంటారు మీరని. హల్లెలూయా. మంచిదే, యాడుంటుంది మరక మంచిది అన్నట్టు. ఏముండంగా మిమ్మల్ని జస్ట్ కొంచెం ఆనందం చేయాలనే మధ్యలో కొన్ని. హల్లెలూయా. అడ్వర్టైజ్మెంట్ చూస్తారా మీరు? మా చిన్నప్పుడు తెలియక సుత్తు వచ్చిందిరా, ఛానల్ మార్చండి అనేవాళ్ళం. హల్లెలూయా. ఏమండి, మరక మంచిది దేనికి? సర్ఫెక్సలు ఉండగా యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెచ్చరిక, గద్దింపు, ఏమండి, బుద్ధి చెప్పు మాట, చొరక వేసే వాక్యం మనకు అవసరం, మనకు మంచిది, మనల్ని సువర్ణంగా మార్చడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యవ్వనమును బట్టి నువ్వు సంతోషపడు. నువ్వు ఆనందించే సమయమే, ఆనందించే వయసే. అయితే దేనిలో మనం ఆనందించాలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. లోక సంబంధులు కనుక వారికి వాక్యం తెలీదు, లోకాన్ని బట్టి ఆనందిస్తారు. కానీ వాక్యం తెలిసిన నీవు, దేవుని తెలుసుకున్న నీవు, క్రైస్తవుడు అని పిలువబడుతున్న నీవు, ఆ యవన కాలంలో దేన్ని బట్టి ఆనందపడాలో, దేన్ని బట్టి నువ్వు సంతోషపడాలో ఒక 3 విషయాలు మీకు మొదటగా జ్ఞాపకం చేస్తాను. రండి, దేవుని యొక్క వాక్యములో కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. కీర్తన గ్రంథం. ఏమండి, మనం ఆనందపడాలి, కానీ లోకాన్ని బట్టి కాదు. ఈరోజు యవనస్తులు చెప్తున్న మాట, ఎంజాయ్ చేయాలి, ఆనందించాలి, సంతోషించాలి. ఈ వయసు కాకపోతే ఏ వయసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది లోకానికి సంబంధించిన మాట. ఒక క్రైస్తవుడిగా, దేవుని వాక్యం ఎరిగిన వాడిగా, దేవుని వెంబడిస్తున్న నీవు తెలుసుకోవలసిన వాక్యం ఏంటంటే, నువ్వు దేని యందు ఆనందించాలంటే 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ యవన బిడ్డ, నువ్వు ఆనందించవలసింది దేన్ని బట్టో తెలుసా? దేవుని వాక్యమును బట్టి నువ్వు ఆనందించాలి. ఈ లోకములో ఏమండి, తిరిగే వాహనాన్ని బట్టి ఆనందించడమే కాదు,
ఈ లోకములో నువ్వు కోరుకుంది జరిగిన దాన్ని బట్టి ఆనందించడము కాదు. ఈ లోకములో నీ యవన కాలమును బట్టి యవనేచ్ఛలు నీలో కలుగుతున్నప్పుడు ఆ యవనేచ్ఛలు నెరవేర్చుకున్నట్టును బట్టి ఆనందించడం కాదు. ఈ యవన కాలములో కలుగుతున్న కోరికలను నెరవేర్చుకొని యవన కాలములో బంధించబడిన ఆ వ్యసన బంధకాలలో ఆనందించడం కాదు. దేవుడు దేన్ని బట్టి నువ్వు ఆనందించాలని, దేన్ని బట్టి నువ్వు సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటిది దేవుని వాక్యమును బట్టి ఆనందించాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఏవండి, వాక్యాన్ని బట్టి మనము ఆనందపడ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన ధర్మశాస్త్రమైన మాట, ఆయన వాక్యాన్ని బట్టి మనం ఆనందించే బిడలంగా మారాలి. హల్లెలూయా. అయితే గమనించండి, మనమంట దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకుంటే ఎలాగా, మనం దేవుని వాక్యం చదవటం రోజుకి 10 అధ్యాయాలుగా మనం చదవగలిగితే 4 నెలల్లోనే మనం బైబిల్ ముగించుకోవచ్చట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యాన్ని బట్టి మనం ఆనందించే బిడలంగా మనం మారాలి. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు ఆనందపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు ఆనందించడం నేర్చుకుంటే అసలు 10 అధ్యాయాలు కాదు, ఇంకెక్కువ చదవాలన్న ఆశ కూడా నీలో కలుగుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఈరోజు నేను బయట ఉన్న యవనస్తుల గురించి మాట్లాడలేదు, ఎందుకంటే అందరం ఇక్కడ ప్రభువుని ఎరిగిన యవనస్తులమే. హల్లెలూయా. ఏమండి, అన్యులుగా ఇంకెక్కడ ఎవరైనా వచ్చారా? రాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులమే వచ్చాం. దేవుని వాక్యం శబ్దాంతరం ద్వారా అందరికీ వినబడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే గమనించండి, ఏమండి, లోకస్తుడైతే లోకమును బట్టి ఆనందపడతాడు. నువ్వు లోకస్తుడు కాదు, క్రైస్తవుడివి, దేవుని బిడ్డవి. నువ్వు దేవుని బట్టి మాత్రమే ఆనందపడాలి. దానిలో ఒకటి దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందపడాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించుట యందు నువ్వు ఆనందపడాలి. ఇర్మియా ప్రవక్త నేను ఇక్కడే ఉంటే చాలా విషయాలు ఉన్నాయి కనుక నేను టూకీగా కొన్ని విషయాలు చెప్పుకుంటే వెళ్తా. ఇర్మియా గ్రంథం రండి. ఇర్మియా గ్రంథములో 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నది. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 1:2లోనేమో దేవుని వాక్యమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించండి అన్నాడు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఏమో దేవుని మాట ఆయనకు దొరకగా, దేవుని వాక్యం ఆయనకు దొరకగా, దేవుడి నోట నుండి వచ్చు పలుకు ఆయన మాటలు ఆయనకు దొరకగా ఏం చేశాడంట? భుజించి తిని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలాగంటే మనకి ఇష్టమైన బిర్యానీ దొరికితే మనం ఎంత తొందరగా ఆతృతపడి తినేస్తామో అలాగా నేను భుజించి తిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి ఇష్టమైన ఆహార పదార్థం అమ్మ వండి పెట్టిందంటే ఇంకెంతసేపు అమ్మా, పెట్టు పెట్టు, ఆకలి పెరిగిపోతుంది అంటాం. హల్లెలూయా. మనకి ఇష్టమైన ఆ ఫుడ్ ఎప్పుడైతే వంట వండుతారో అప్పుడు మనకి ఆకలి పెరిగిద్ది. అమ్మని ఉన్నారు ఇక్కడే? ఈ అనుభవంలో దాటి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నానన్న వారు చేతులు ఎత్తండి. ఇష్టమైన వంట అమ్మ వండినప్పుడు త్వరగా పెట్టండి అన్న వాళ్ళు ఉన్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది అతీతంగా కనబడుతున్నారు వీళ్ళు. నిజంగా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏవండి, మనకి ఇష్టమైన ఆహారం దొరికినప్పుడు మనం ఎంతో ఆతృతగా, ఎంతో త్వరగా, ఎంతో ఇష్టంగా తినేస్తాం. దేవుని వాక్యం దొరకగా ఇర్మియా అలాంట భుజించి తిని, ఇదిగో నీ పేరు నాకు పెట్టబడింది కనుక నీ మాటలు నాకు ఎలాగున్నాయి అంటే సంతోషమును నా హృదయమునకు ఆనందమును ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం మనకు ఆనందం అవ్వాలి. నువ్వు వాక్యాన్ని చదివే విషయమందు, దాన్ని ధ్యానించే విషయమందు ఆనందించే వ్యక్తిగా మారాలి. దేవుని స్తోత్రం. యవనుడా, నీ యవనం బట్టి నువ్వు సంతోషపడు. దేని విషయంలో నువ్వు సంతోషపడాలంటే ఇదిగో మొదటి దేవుని వాక్యం విషయంలో నువ్వు సంతోషపడాలి. వాక్యం గురించి వివరిస్తే అసలు సమయం చాలు, అక్కడే ఆగిపోవచ్చు, ఈ ఒక్క పాయింట్ దగ్గర ఆగిపోవచ్చు. ఈ మాట, ఈ వాక్యం నీ వద్దకు రావడానికి ఎంతోమంది హతసాక్షులుగా మారారు. ఇది నీకు 300 పెడితే దొరికేస్తుందన్న ఒక పుస్తకంలా చూడమాకు. బైబిల్ అంటే ఒక మత గ్రంథంలా చూడమాకు.
బైబిల్ అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత పెట్టుకుంటే ఈజీగా దొరికేసి ఒక పుస్తకం లాగానో ఒక మత గ్రంథం లాగానో చూస్తే దానిలో ఉన్న జీవాన్ని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఎన్నడూ మారలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుడు నీ కోసం రాయించిన ప్రేమ లేఖ అని చెప్పాడు ఒక కవి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనతో ముచ్చటించడానికి మాట్లాడిన ఆయన మాటలు దేవుని పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం. ఆ వాక్యమును బట్టి ఆనందించే వ్యక్తిగా యవనస్తుడుగా నీవు మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే ఈ వాక్యం నీ దాకా ఈరోజు వచ్చిందండి. దేవుని స్తోత్రం. ఒక ఆయన అన్నాడంట, పేరు జ్ఞాపకానికి రావట్లా, ఏమండి అసలు బైబిల్ గ్రంథమే భూమి మీద లేకుండా చేస్తానన్నాడంట. బైబిల్ గ్రంథమే భూమి మీద లేకుండా చేస్తా, అసలు అది ముద్రణ యంత్రం జరగకుండా ఆపేస్తానన్నాడంట. కానీ చిట్ట చివరికి ఏం జరిగిందో తెలుసా? ఆ వ్యక్తి ప్యాలెసే, ఆ వ్యక్తి ఉండే ఆ యొక్క గృహమే, ఇల్లే బైబిల్ ముద్రించడానికి యంత్రాంగంగా మారిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని వాక్యమే లేకుండా చేస్తానన్నవాడు లేకుండా పోయాడు. అతనిల్లే దేవుని వాక్యాన్ని ప్రింట్ చేయటానికి ఒక యంత్రాంగంగా అయితే ఒక షాపుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు అందనివ్వకుండా చేయటానికి పూర్వం నుండి ఎన్నో 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 రకాలుగా పోరాటాలు జరిగాయి. ఈ జీవము కలిగిన దేవుని మాట నీ దాకా నీ యొద్దకు రాకుండా చేయాలని ఎంతోమంది పోరాడారు, కానీ ఎవరు ఆపలేకపోయారు. దేవుని వాక్యం నీ దాకా నీ యొద్దకు నా యొద్దకు రావడానికి దేవుడు కృప చూపాడు. అలా నీ యొద్దకు నా యొద్దకు రావటానికి ఎంతోమంది ప్రేమైన దేవుని బిడ్డలారా వారి జీవితాలు పణంగా పెట్టారు, వారి ప్రాణాలను పణంగా పెట్టారు, వారి కుటుంబాలను పణంగా పెట్టారు. దీన్ని కాపాడి ఇదిగో మన యొద్దకు తీసుకొచ్చారు. హల్లెలూయా. ఇంత విలువైన పుస్తకం, విలువైన గ్రంథం ఇది. దేవుడు మనతో మాట్లాడి ముచ్చటించే ఒక మంచి లేఖ ఇది. దేవుని స్తోత్రం. ఆ వాక్యాన్ని చదువుతూ ఆనందపడాలి. ఏమండి ఇలాగ నా చెప్పిన మాటలు ముందుకు కొనసాగిస్తా. యవనస్తులు యవన కాలంలో సహజంగా ప్రేమలో పడతా ఉంటారు. ఒక ప్రేమికుడు ప్రేమికురాలు లేఖలు రాస్తారు కదా, ఉత్తరాలు రాసుకుంటారు. హల్లెలూయా. ఆ ఉత్తరాలు ఎలా చదువుతాం మనం? దాచుకొని దాచుకొని చదువుతారు కొంతమంది. హల్లెలూయా. ఏమండి అసలు ఒకసారి చదివి వదిలేస్తామా మ్యాటర్ని? 4-5 సార్లు కూడా చదువుకుంటాం మనం దాన్ని. మురిసిపోతాం చదువుకునేటప్పుడు. అబ్బా బంగారం అని రాసిందానికి అసలు ఇంకా ఎన్నిసార్లు చదువుతా కూడా తెలియదు. ఇక బుజ్జి అని రాసిందంటే ఎన్నిసార్లు చదువుతాం కూడా తెలియదు. ఆ లెటర్ని ఎన్నిసార్లు చదువుకొని ఆనందపడతామో. దేవుడు మన కోసం రాసిన ప్రేమ లేఖ అని పరిశుద్ధ గ్రంథం గురించి చెప్తుంది. ఆయన ప్రేమ అంతటా నీ మీద చూపించటానికి ఒక లేఖగా, ఒక పత్రికగా నీ కోసం నా కోసం ఇచ్చింది. ఇది ఎన్నిసార్లు చదివినా అది మన జీవితంలో జీవాన్ని నింపుతుంది. హల్లెలూయా. కాబట్టి అంత జీవము కలిగిన దేవుని వాక్యమునందు నువ్వు ఆనందించాలి. దేవుని వాక్యం నందు ఆనందించాలి. ఈరోజు చాలామంది యవనస్తులు అసలు బైబిలే చదవరు కదా, అసలు వాక్యం చదవరు. చాలామంది అసలు వాక్యానికి కొరకు బైబిల్ పట్టుకొని కూడా రారు. సెల్ ఫోన్ వచ్చింది కనుక ఈరోజు సెల్ ఫోన్లో బైబిల్ ఓపెన్ చేసి చదవటమే అలవాటు అయిపోతుంది. లేదు, ఖచ్చితంగా ప్రతి మనిషి దగ్గర ప్రతి చేతిలో బైబిల్ ఉండాలి. దేవుని వాక్యం చదువుకోవాలి మనం బైబిల్. అందుకే మొదట్లో మనం పెట్టిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, రెఫరెన్స్ చెప్పినప్పుడు బైబిల్ తీసే ఓపెన్ చేసే చదవాలని చెప్పాం. హల్లెలూయా. సెల్ ఫోన్లు కాదు, టైం లేక అటన్నీ వివరించలేక ముందుకు వెళ్ళిపోయాం. బైబిల్ మనకు ఉండాలి, ఆ వాక్యం నీకు ఉండాలి, ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందించాలి. రెండవది చూద్దాం. ఇర్మియా అలాగున ఆయన మాటల ద్వారా ఆనందించితనయ్యా, అది నాకు సంతోషము, నా హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది అంటున్నాడు. అలా వాక్యాన్ని బట్టి ఆనందించిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. నీవు నేను ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించే యవన బిడ్డలముగా మారుదుముగాక. ప్రతి దినము దేవుని వాక్యం చదివే బిడ్డలుగా మీరు మారుదురుగాక. ఇప్పటి వరకు అలాంటి అలవాటు లేకపోతే ఈ రోజు నుంచి యవన బిడ్డలారా మీరు దేని యందు సంతోషపడాలంటే దేవుని వాక్యమును బట్టి నువ్వు సంతోషపడు, ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందపడు. ఆ వాక్యం ప్రతిదినము నువ్వు చదివే వ్యక్తిగా మారుదువుగాక. అలా నువ్వు చదివితే ఆ వాక్యం నేనేం చేస్తుందంటే చాలా ఉన్నాయి, ఆ వాక్యమే నీ నడతలను సరి చేస్తుంది.
యవనస్తుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటాడు అంటే దేవుని వాక్యమును చూచుకున్నటని బట్టి, దాన్ని చదివి దాన్ని బట్టి నడుచుకోవటాన్ని బట్టే. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నువ్వు ఆనందిస్తూ, ఆ వాక్యమును బట్టి సంతోషపడుతూ, ఆ వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి అయితే ఆ వాక్యం నిన్ను సరిచేసేస్తుంది. ఆ వాక్యం నిన్ను సువర్ణంగా మార్చేస్తుంది. ఆ వాక్యం నువ్వు ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఒక యవనస్తుడిగా నువ్వు ఎలా జీవించాలో, జీవించకూడదో, ఒక యవనస్తుడిగా నీ జీవితంలో ఎదురవుతున్న భావోద్రేకాలను ఎలా జయించాలో, ఒక యవనస్తుడిగా నీలో కలుగుతున్న కోరికలు నువ్వు ఎలా అధిగమించి దేవుని కొరకు ఎవరిని జీవించాలో ఆ వాక్యమే నీకు నేర్పిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్యం నీ హృదయంలో లేకపోతే నువ్వు నీ యవన కాలం ముందు కలుగుతున్న కోరికలు నెరవేర్చుకునే దిశగా నువ్వు అడుగులు వేస్తావు. అందుకే దావీదు అంటాడు, నేను పాపము చేయకూడనట్లు నీ వాక్యం నా హృదయములో ఉంచుకున్నాను అన్నాడు. హల్లెలూయా. ఓ యవనస్తుడా, నీవు దేవుని వాక్యం నీ హృదయంలో ఉంచుకో. వాక్యాన్ని బట్టి ఆనందపడు, ఆ వాక్యాన్ని చదువుట సంతోషపడు, ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకో. నీ యవన కాలంలో నీకు ఎదురవుతున్న ప్రతి వాటన్నిటినీ ఆ వాక్యం చేస్తుందో తెలుసా? అణిచివేస్తుంది. పాపం చేయకుండా ఆ వాక్యం నిన్ను ఆపుతుంది. దోషము చేయకుండా ఆ వాక్యం నిన్ను ఆపుతుంది. తొట్టెళ్ళకుండా ఆ వాక్యం నిన్ను అడ్డుకుంటుంది. ఏమంటే దేవుని మార్గం నుండి తొలగిపోకుండా ఆ వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాంటి శక్తి కలిగిన వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందించాలి. రెండవది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని యందు ఆనందించాలంటే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనం. 8:10 నెహెమ్యా. రెండో భాగం చదవమా. ఏలి అనగా ఈ దినమును మనం ప్రభువునకు ప్రతిష్ఠమాయను, మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని బట్టి మనం ఆనందించాలంటే దేవుని బట్టి ఆనందించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా అంటాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4లో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి. నెహెమ్యాలో కూడా దుఃఖపడొద్దు, ప్రభువుని బట్టి ఆనందించండి, మీరు బలము పొందుతారు. హబక్కూకు గ్రంథం రండి, ప్రవక్తల గ్రంథాల్లో హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 10. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుదును. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఓ యవన బిడలారా, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడలారా, మీరు రెండవదిగా ఎవరిని బట్టి సంతోషపడాలంటే దేవునిని బట్టి సంతోషపడాలి. జీవము కలిగిన దేవుడు నాకు దొరికాడు, ఆయన చాలు అని ఆయన బట్టి నువ్వు ఆనందపడాలి. సత్యవంతుడైన దేవుడు నాకు దొరికాడు అని ఆయన్ని బట్టి నువ్వు ఆనందపడాలి. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలని ఎంతోమంది పిలవబడుతున్నా, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక మగ్గిపోతున్న అనేక మంది జీవితాల్లో ఉన్నారు. అయితే సత్యవంతుడైన దేవుడు ఎవరో నీవు తెలుసుకున్నావు, ఆ సత్యవంతుడైన దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉన్నావు, ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు కనుక ఆ దేవుని బట్టి నువ్వు ఆనందపడాలి. హల్లెలూయా. ఈ రోజుకి చాలామందికి ఈ క్వశ్చన్ ఉంది. హిందువులు వచ్చాము మాకు వాళ్ళు దేవుళ్ళు ఉన్నారని వాళ్ళు దేవుళ్ళు అంటారు, క్రిస్టియన్స్ వచ్చాము యేసు ప్రభు దేవుడు అని యేసు ప్రభు దేవుడు అంటాడు, ముస్లిమ్స్ వచ్చామో ఇదిగో మాకు ఎలాగా అల్లా దేవుడు ఉన్నాడని అల్లా దేవుడు అంటారు. ఇంకా మన భారతదేశంలో ఎక్కువగా ప్రాధాన్యత ఉంది ఇవే మూడే కదా. ఇంకా బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, చాలా రకాలు ఉన్నాయి. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. హిందువులు ఇదిగో మాకు ఇలా దేవుళ్ళు ఉన్నారని, క్రిస్టియన్స్ ఏమో యేసు ప్రభు దేవుడని, ముస్లిమ్స్ ఏమో అల్లా దేవుడని, ఇంకొక ప్రాంతానికి వెళ్తే ఇంకొక దేశానికి వెళ్తే పోళ్ళు రకాల దేవుళ్ళు దేవతలు పిలవబడుతున్నారు. అసలు దేవుడు అనేవాడు ఎవరు? ఇంతమంది దేవుళ్ళేనా? వీళ్ళందరూ దేవుళ్ళేనా? వాక్యం చెప్తుంది, నేను తప్ప వేరొక దేవుడు లేడు, భూమి ఆకాశములు కలుగు చేసిన యెహోవా తట్టు మీరు తిరగండి అని సువార్త ప్రకటించారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుళ్ళు దేవతలని పిలువబడుతున్న వారు అనేకులు ఉన్నా, ఇదిగో సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను కలగజేసిన దేవుడు ఎవరో నీవు నేను ఎరిగే కృప దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. నిజమైన దేవుడు ఎవరో తెలియక ఇంకా అసత్యంలో బ్రతుకుతున్నవారు చాలామంది ఉన్నారు. కానీ సత్యవంతుడైన దేవుడు ఎవరో ఎరిగిన నీవు ఇంకా ఆయన బట్టి ఆనందించుకోలేకపోతే చాలా విచారకరం. హల్లెలూయా, హల్లెలూయా. నిజం, ఇదే సువార్త. నిజమైన దేవుడు ఎవరో అని ఇంకా చాలామంది అన్వేషిస్తూ ఉన్నారు. అన్వేషించిన ప్రతి ఒక్కరికి ఆయన దొరికాడు. సాధు సుందర్ సింగ్ అనే ఒక యవనస్తుడు నిజమైన దేవుడు అనేవాడు ఉంటే నాకు కనబడాలి, నాతో మాట్లాడాలి అనుకున్నాడు తన యవన కాలమందు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది. ఆ ఊరిలో వాళ్ళ నాన్న పెద్ద ఊరి పెద్ద అనుకోవచ్చు, ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి సాధు సుందర్ సింగ్. సిక్కు మతస్థుడు ఆయన. తల్లి మార్గములో, తల్లి బాటలో, భక్తి విధానంలో సిక్కు మతస్థుడిగా, సిక్కు భయభక్తులు కలిగిన వ్యక్తిగా పెరుగుతూ వచ్చాడు. బైబిల్ గ్రంథాన్ని ద్వేషిస్తూ వచ్చాడు, బైబిల్ గ్రంథాన్ని కాల్చివేస్తూ వచ్చాడు. అలా తన యవన కాలంలోనికి వచ్చిన తర్వాత నెమ్మది, సంతోషం, సమాధానం దొరక్క అసలు చాలా విచారకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతే ఆ యవన కాలంలో తనకు క్వశ్చన్ వచ్చింది, నేను ఆరాధిస్తున్నాను, నా దేవుళ్ళకి ఎంత చేస్తున్నాను, నాకేమాత్రం కూడా నెమ్మది, సంతోషం లేదు, ప్రశాంతత లేదు, అసలు ఏంటి? ఇంతమంది దేవుళ్ళని, దేవతలని వాళ్ళు వచ్చి మా దేవుడు అంటున్నారు, వీళ్ళు వచ్చి మా దేవుడు అంటున్నారు, వీళ్ళు వచ్చి ఇంకొక దేవుడిని ప్రకటిస్తున్నారు. అసలు ఎవరు దేవుడు? దేవుడు అనేవాడు ఉంటే నాకు కనబడాలి, నాతో మాట్లాడాలి. లేకపోతే అతను చదువుతున్న హాస్టల్ ప్రక్కనే రైల్ ట్రాక్ ఉంది, ఆ రైల్ ట్రాక్ మీద వెళ్ళి చచ్చిపోదాం అనుకున్నాడు. యవన పిల్లలారా, మీకోసమే. హల్లెలూయా. యవన కాలంలో నిజమైన దేవుడు ఉంటే నాకు కనబడాలి, నాతో మాట్లాడాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తనకున్న పరిస్థితులను బట్టి సిక్కు మతస్థుడైన వాడు సాధు సుందర్ సింగ్ అన్న ఆయన. హల్లెలూయా. ఆయన నాతో మాట్లాడకపోయినా, నిజమైన దేవుడు ఉంటే నాతో మాట్లాడి కనబడకపోయినా నేను నా జీవితాన్ని ముగిస్తాను అని ఆ రైలు ట్రాక్ మీద రైలు వెళ్తున్న సమయంలో దాని కింద పడి చచ్చిపోదామని అనుకున్నాడు. పగలు తెల్లవారుజాము సుమారు 3 గంటల సమయం అతను టైం పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ టైంలో ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ టైం కల్లా ఎవరైనా దేవుడు అనేవాడు ఉండి నాకు కనబడాలి, లేకపోతే ట్రైన్ కింద పడి చద్దామనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా కనిపెడుతూ చూస్తున్నాడు. మధ్యరాత్రి అయిపోతుంది, 1 గంట అయిపోతుంది, 3 గంటలకి ట్రైను 2 అయిపోతుంది. అతనికి ఇంకా మనకు తెలిసిందేగా, ఆవేశం పెరిగిపోతుంది, అత్యాశ పెరిగిపోతుంది, కోపం అన్నీ వచ్చేస్తున్నాయి. చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ఏ స్వరం, ఏ వ్యక్తి మాట్లాడట్లా, దేవుడు అనేవాడు కనబడట్లా, మాట్లాడట్లా. ఎట్టకేలకు ఇంకా ఆ ట్రైన్ టైం దగ్గరికి వస్తూ ఉందన్న సమయానికి అతడున్న గది చీకటిగా ఉంది. ఎందుకంటే లైట్లన్నీ ఆపేసుకున్నాడు. విచారంతో, దుఃఖంతో, వేదనతో ఉన్న తన జీవితంలో అంత చీకటి కమ్ముకుంది తన బ్రతుకంతా. ఆ సమయంలో ఆ ఉన్న గదిలో ఒక వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగులో నుండి ఒక సిలువ దర్శనం చూస్తూ వచ్చాడు. ఆ సిలువ దర్శనంలో ఆ రక్తం కారుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ అడుగుతున్నాడు, ఎవరు నువ్వు? నేను. ఆ సిలువను చూడగానే ఆయనకు అర్థమైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను దేవుడనే వాడిని పిలిచా, నిన్ను పిలవలా. ఎందుకంటే అతను చదివింది క్రిస్టియన్ స్కూలే. సాధు సుందర్ పెరిగిందేమో క్రిస్టియన్ స్కూల్లోనే పెరిగాడు, చదువుకున్నాడు కనుక యేసు ప్రభు గురించి కొంత తెలుసు. ఎందుకంటే సిలువు గురించి చెప్తాం కనుక, సువార్త, సిలువు తెలుసు, ఆయన అన్నీ తెలుసు కనుక, నేను పిలిచింది దేవుడనే వాడు ఉంటే నాతో కనబడాలి, నాతో మాట్లాడాలని, నిన్ను కాదు అంటున్నాడంట. హల్లెలూయా. నువ్వు పిలిచింది ఎవరిని? దేవుడు అనేవాడు ఉంటే కనబడాలన్నావు కదా. నేను కనబడ్డానంటే దాని అర్థం ఏంటి? నేనే దేవుడును, సర్వమానవాళి రక్షణ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టిన వాడును, సిలువలో నా పవిత్రమైన రక్తాన్ని చిందించిన వాడిని, తన్ను తాను ప్రభు బయలుపరుచుకొనగా యవ్వన కాలములో తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అప్పుడు వరకు అసత్యమైన దేవుళ్ళని ఆవిడ ఆరాధించుకుంటూ వచ్చాను అనుకున్న సాధు సుందర్ సింగ్ నిజమైన దేవుడు ఎవరో దొరకగానే, సిలువ దర్శనం, వెలుగు దర్శనం కలగగానే వెంటనే మార్పు చెంది తన పాపములను అక్కడ ఒప్పుకొని క్రీస్తు కొరకు బ్రతకడానికి సమర్పించుకున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే క్రీస్తు సాక్షిగా అతను మారిపోయాడు. మన భారతదేశానికి భారతదేశ అపోస్తులుడని పేరు సాధు సుందర్ సింగ్కి. హల్లెలూయా. భారతదేశ అపోస్తులుడు అని పేరు ఆయనకి. అలాగా దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు తనకి చాలా కష్టాలు వచ్చాయి. తన తల్లిదండ్రులు ఏమండి చివరికి ఎట్టకేళ్ళకి తెలిసిపోయింది యేసుప్రభుని నమ్ముకున్నాడని. వాళ్ళ అమ్మా నాన్న అన్నారంట, రే తక్కువ కులస్తుడు దేవుడిని నమ్ముకున్నావు, మన పరువు పోయిద్ది, మన ప్రాంతంలో మన పేరేంటి, మన హోదా ఏంటి, మన పరిస్థితులు ఏంటి, నువ్వేంట్రా పలానా అంటరాని దేవుడిని నమ్ముకున్నావు, చెడ్డ పేరు తెస్తున్నావు, అపకీర్తి తెస్తున్నావు, నీకే మాయదారు బుద్ధి ఎక్కడ పుట్టిందిరా, ఈ మాయదారు దేవుడు ఎక్కడ దొరికాడురా అని చెప్పేసి ఏమంటే తల్లిదండ్రులు, బంధువులు అందరూ కూడా నానా రకాలుగా సాధు సుందర్ సింగ్ని మాట్లాడుతూ ఉన్నారట. హల్లెలూయా. వాళ్ళతో చెప్పాడంట, అమ్మా ఇంతవరకు మనం ఇవి దేవుళ్ళు అనుకుంటూ ఆరాధించుకొచ్చాము, దేవుడు అనేవాడు ఉంటే నాకు కనబడాలి, నాతో మాట్లాడాలన్నప్పుడు ఇదిగో ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మిమ్మల్ని నమ్ముకోండి అంటే పగబెట్టేసుకున్నారు తల్లిదండ్రులే కొడుకు మీద. చాలా వివరణ ఉంటుంది అతని జీవితమే. అసలు యవనస్తుల కొడుకుల జీవిత స్టోరీయే ఒక పెద్ద సందేశం అయిపోద్ది మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇరుగు పొరుగు వారు, వాళ్ళు వీళ్ళు, ఊరిలో ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే సంపన్న కుటుంబం అని చెప్పానుగా, మంచి హోదాలో ఉన్న కుటుంబం అని చెప్పాగా, కొంచెం హై కాస్ట్ కదా, ఇక అందరూ ఇదేంటి వాళ్ళ అబ్బాయి ప్రభుని నమ్ముకున్నాడంట, యేసు ప్రభుని నమ్ముకున్నాడంట, పలానా తక్కువ కులస్తున్న దేవుని నమ్ముకున్నాడంట అని నానా రకాలుగా మాట్లాడుతుంటే తల్లిదండ్రుల చెవున ఆ మాటలు పడుతుంటే చివరికి వాళ్ళకి విరక్తి పుట్టి ఇంటికి పిలిచి తింటున్న అన్నములో విషం కలిపి తల్లి చేతులతో తల్లి విషం కలిపి సాధు సుందర్ సింగ్కి ఇచ్చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అన్నం తిని మిగిలిన అన్నం అక్కడ పడేస్తే వాళ్ళ ఇంటి కుక్క ఆ అన్నం మెతుకులు నాకి అక్కడికక్కడే చచ్చిపోయిందంట. కుక్క అక్కడికక్కడే చచ్చిపోయిందంట. అది నురుగులు కక్కి చచ్చిపోతున్న కుక్కను చూసి నా తల్లికి కూడా నేను అసహ్యమైపోయాను, నా తల్లికి కూడా నేను పనికి ఇక వద్దనుకునే స్థితికి వెళ్ళిపోయాను, ఇక నాకు ఈ కుటుంబం వద్దు, నాకు తల్లిదండ్రులు ఎవరు వద్దు, క్రీస్తు కొరకు బ్రతకడానికి నేను బ్రతుకుతానని సమర్పించుకొని ఇక ఇంటిని, ఆస్తిని, సంపదను అంతటిని విడిచిపెట్టి బ్రతికే ఉన్నాడు. అతను చావలా, కుక్క చచ్చిపోయింది, దేవుడు తను బ్రతికించాడు. హల్లెలూయా. విషపూరితమైన అన్నం తిన్నాడు, కానీ దేవుడు తను బ్రతికించాడు. అక్కడ ఇక తన ఆరంభం, తన యాత్ర సువార్త పరిచర్య ఆరంభమైంది. అలా ప్రతి ప్రాంతానికి తిరుగుతూ సువార్తను ప్రకటించి క్రీస్తు కొరకు బ్రతికిన వాడు సాధు సుందర్ సింగ్. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పానో తెలుసా? ఈరోజు చాలామందికి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్న నీవు ఆ దేవుని బట్టి ఆనందించాలి. ఈరోజు క్రైస్తవుడికే దేవుని బట్టి ఆనందించడం రావట్లేదండి. జీవము కలిగిన దేవుని తెలుసుకున్న వాడికే ఏమండి ఆ దేవుని బట్టి ఆనందించడం రావట్లా. కానీ వాక్యం ఏమంటుందంటే దేవుని బట్టి ఆనందించండి. పౌలు ఏమంటున్నాడంటే ప్రభువును బట్టి ఆనందించండి. మరలా చెబుతాను, ప్రభువును బట్టి ఆనందించండి. హబక్కుకు ఏమంటున్నాడంటే ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ఒలీవ కాపు కాయకపోయినా, చేలులో పైరు పంట చేతికి రాకపోయినా, గొర్రెల దొడ్డులో లేకపోయినా, ఏమండి శాలలో పశువులు కనబడకపోయినా నా దేవుని యందే నేను ఆనందిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడు కూడా దేన్ని బట్టి ఆనందపడుతున్నాడంటే దేవుడిచ్చే వస్తువుని బట్టి, దేవుడిచ్చే వాహనాన్ని బట్టి, దేవుడిచ్చే ఇంటిని బట్టి, దేవుడు చేసే పెళ్లిని బట్టి, దేవుడిస్తున్న పిల్లలను బట్టి ఆనందపడుతున్నాడు. దేవుని బట్టి ఆనందించేవాడు ఒకడు కనబడట్లా. అర్థమవుతుందన్నమాట. హల్లెలూయా. దేవుడిచ్చే ఏమంటే వస్తువులను బట్టి ఆనందపడుతున్నాడు, దేవుడు చేసే కార్యాలను బట్టి ఆనందపడుతున్నాడు. కానీ దేవుణ్ణి బట్టే ఆనందపడే క్రైస్తవుడు ఎక్కడ కనబడుతున్నాడు? ఈరోజు యవన బిడ్డలారా, నువ్వు దేవుని బట్టి ఆనందపడుతున్నావా? నీ యవన కాలం ముందు సంతోషించు. దేన్ని బట్టి సంతోషించాలంటే రెండో దేవుని బట్టి సంతోషపడు. జీవము కలిగిన దేవుడు నీకు దొరికాడని, సత్యవంతుడని దేవుడు దొరికాడని. ఈరోజు అసలు దేవుడు అనేవాడు ఎవరో తెలుసుకోక అయోమయ పరిస్థితుల్లో ఏమన్నా అసత్యములో సాగిపోతూ నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు. కానీ సత్యవంతుడైన దేవుడు ఎవరో తెలుసుకొని రక్షింపబడిన జీవితంలో ఆయన్ని బట్టి ఆనందించకపోతే వ్యర్థమే కదా. హల్లెలూయా. ఈరోజు మనిషి దేని కొరకు ఆనందపడుతున్నాడు అంటే లోకమిచ్చి ఆనందం ఎత్తుక్కుంటున్నాడు.
దేవుళ్ళ ఆనందాన్ని ఎత్తుకోవట్లా, లోకములో ఆనందాన్ని ఎత్తుకుంటున్నాడు. లోకంలో అక్కడికి వెళ్తే ఆనందం దొరికిద్ది. ఇలా చెప్తా, సినిమా హాల్కి వెళ్తే అబ్బా ఎంత ఆనందం, ఎంత కేరింతలో, ఎంత గోల, అస్సలు అబ్బబ్బబ్బా. సినిమా హాల్లో ఆనందం వెతుక్కుంటున్నాడు. హల్లెలూయా. 182 వచ్చే ఒక సీసాలో ఆనందం ఎత్తుక్కుంటున్నాడు. ఆ సీసాకి మళ్ళీ మచ్చికి దొరకాలి కనుక ఒక 50 రూపాయలు దొరికే లెగ్ పీసుల ఆనందం ఎత్తుక్కుంటున్నాడు. నిజమే, నిజమే. ఈరోజు మానవుడు యవనస్తుడు దేని కొరకు, ఏ ఆనందం కొరకు పరుగులెడుతున్నాడంటే ఈ లోకంలో వ్యర్థమైన తుచ్చమైన వాటి కోసం ఆనందపడి గంతులు వేస్తున్నాడు. కానీ నిజమైన ఆనందం ఏంటో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ నిజమైన దేవుడు దొరకటమే మనకు ఆనందం అండి. ఆయన్ని బట్టి నువ్వు ఆనందపడ్డా. హల్లెలూయా. ఏమి జరగకపోయినా నేను ఆయన బట్టి ఆనందపడతానని ఎవరైనా ఉన్నారా? చాలామంది అంటారు అలాగా, ఏం మేలు జరిగిందండి ఆయన బట్టి ఆనందపడాలి, ఏ కార్యం జరిగిందని ఆయన బట్టి ఆనందపడాలి. కానీ ఇక్కడ హబక్కూకు ఏమంటున్నాడు? అసలు ఏమి పండకపోయినా, ఏమి రాకపోయినా, ఏమి ఉండకపోయినా ప్రభువుని బట్టే నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఇది కదా నిజమైన క్రైస్తవుడికి ఉండవలసిన ఆనందం. జీవం కలిగిన దేవుడు దొరికాడు, అది చాలిక. ఇందాక మనం పాడుకున్నాం ఆరాధనలో, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం, ఏమని వర్ణింతు నా దేవుని గురించి. ఆ దేవుడే దొరికినప్పుడు ఆ భాగ్యం గురించి, ఆ ధన్యతను గురించి ఏమని వర్ణిస్తాను? ఆయన రక్తం చేత కడగబడ్డాను, అదే ఇంకా గొప్ప భాగ్యం. ఇంకంతకు మించింది ఏముంది? ఈరోజు అలాంటి ఆనందం, అలాంటి ఆలోచన తీరు ఈరోజు యవనస్తులకి లేకపోవటం విచారకరం, క్రైస్తవుడికి లేకపోవటం విచారకరం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రండి, ఇది రెండవది. మూడవది దేని బట్టి ఆనందపడాలో చూద్దాం. 40వ కీర్తన 8వ వచనం. చాలా విషయాలున్నా, ముందుకెళ్దాం. 40వ అధ్యాయం 8వ వచనం, కీర్తన గ్రంథం 48, 40వ కీర్తన 8వ చరణం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉంది. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడంటే 7వ వచనం నుంచి కూడా చదివితే, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి తిని, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవుని స్తోత్రం కలుగును గాక. మూడవది దేన్ని బట్టి మనం సంతోషించాలి? దేవుని చిత్తము నెరవేర్చుటను బట్టి సంతోషపడాలి. హల్లెలూయా. మొదటిది దేవుని వాక్యమును బట్టి ఆనందపడు, రెండవది దేవుని బట్టి ఆనందపడు, మూడవది ఆ దేవుడు నీ ఎడల కలిగి ఉంచిన దేవుని చిత్తమును నెరవేర్చుటను బట్టి నువ్వు ఆనందపడే వ్యక్తిగా మారాలి. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి తిని. ఈ భూలోకంలో మనందరం ఏమండి ఎలా వచ్చాం భూమి మీదకి? నిన్నే మాట్లాడుకున్నాం, బియ్యం పుచ్చిపోతుందని భూమి మీదకి రాలా మనం. హల్లెలూయా. భూమి ఖాళీగా ఉంది, అసలు మనుషులు ఎవరు భూమి మీద లేరు. భూమి అంతా ఖాళీగా ఉంది కనుక ఎల్లండ్రా అని ప్రభు మనల్ని ఏమి నెట్టేలా భూమి మీదకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత విశాలమైన భూమిలో చాలా పంటలు పండి పంటలన్నీ పాడైపోతున్నాయి, చెట్లు వచ్చిన ఫలాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, అట్లా తినడానికి మనుషులే లేరు. కాబట్టి వెళ్ళండి, తినండి, ఆ కాయలు, ఆ పంటను అనుభవించండి అని భూమి మీదకి మనం పంపివేయబడలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బియ్యం పుచ్చిపోతున్నాయనో, పంట పాడేమండి తినడానికి ఎవరు లేరనో అలాగన మనం భూమి మీదకి రాలా. దేవుని యొక్క పుస్తకపు చుట్టలో ప్రభు రాసిన దాని ప్రకారం భూమి మీదకి వచ్చాం. ఓ యవనస్తుడా, నీ గురించి దేవుడు తన ముందుగానే ఒక పుస్తకపు చుట్టలో రాసుకున్నాడంట. ఆ ప్రకారం నీవు వచ్చావు కదా. వచ్చిన నీవు మరి తెలియాలిగా, తెలుసుకోవాలి. ఏ చిత్తముతో భూమి మీదకు ప్రభు నీవు నన్ను నడిపించావో నాకు నేర్పు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ఉద్దేశముతో నన్ను భూమి మీదకి నడిపించావో నాకు నేర్పు. ఏ ప్రణాళిక చొప్పున నన్ను భూమి మీదకు తీసుకొచ్చావో, ఏమంటే నన్ను భూమి మీదకి తీసుకురాక మునిపే నీ పుస్తకపు చుట్టలో ఏ ప్రణాళికతో నన్ను గురించి రాసుకున్నావో ఆ ప్రణాళిక నెరవేర్చుట నాకు సంతోషం, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అడగాలి. దావీదు అంటాడు మరొక కీర్తనలో, అయ్యా నీ చిత్తము నెరవేర్చుట నాకు నేర్పుము. హల్లెలూయా. హల్లెలూయా.
మనకు తెలియాలి. కాబట్టి మనం అడగాలి, ప్రభువా నా ఎడల నీ చిత్తం ఏంటి, నా ఎడల నీ ఉద్దేశం ఏంటి, నా ఎడల నీ ప్రణాళిక ఏంటి. నేను ఊరికనే భూమి మీదకి రాలేదు, ఒక ఉద్దేశంతో వచ్చాను. నా ఎడల నువ్వు ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు, ఒక పని నా కొరకు నియమించున్నావు. దాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను కనుక నీ చిత్తం ఏంటో నాకు నేర్పండి అయ్యా, దాన్ని నెరవేర్చటే నాకు సంతోషము అని మనం దేవుని ఏమండి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో సంతోషపడాలి. మనం మన సొంత చిత్తం జరిగిపోతే అస్సలు సంకలు గుద్దేసుకుంటాం. ఇంకా అబ్బబ్బబ్బబ్బా ఈరోజు నేను అనుకున్నది అయిపోయింది, ఈరోజు నేను ఆశపడింది దొరికేసింది, ఈరోజు నేను కోరుకున్నట్లు నాకు వచ్చేసింది అని చెప్పేసి నీ కోరిక, నీ ఇష్టం, నీ హృదయం యొక్క ఆలోచన, నీ హృదయం యొక్క తలంపులు వాటిని నెరవేర్చుకుంటూ సంతోషపడుతున్నావు నీవు. అందుకే ప్రసంగి గ్రంథంలో అన్నాడు కదా, నీ కోరిక చొప్పున నీ హృదయం యొక్క దృష్టి ఆలోచన చొప్పున నువ్వు నడుచుకో, సంతోషపడు. అయితే లెక్క అప్పచెప్పాల్సి ఉంది. హల్లెలూయా. తీర్పు దినమందు వీటన్నిటిని గూర్చి లెక్క అప్పచెప్పాల్సిన దాన్ని గుర్తుపెట్టుకొని జీవించన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి, మూడవది దేవుని చిత్తాన్ని నెరవేర్చడాన్ని బట్టి సంతోషపడాలి. చాలా ఈరోజు యవన బిడ్డలు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ సొంత చిత్తాలు నెరవేర్చుకుని దేవుని దుఃఖపెడుతున్నారు. ఈరోజు దేవుడు ప్రణాళిక నీ ఎడలో ఒకటి ఉంటే నువ్వు మరొక మార్గంలో నడిచి దేవుని దుఃఖపెడుతున్నావు. జాగ్రత్త. యవన పిల్లలారా, మీ ఎడల దేవుడు ఒక మంచి ఆలోచన, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇదిగో మీ ద్వారా దేవుడు తన నామ మహిమ కొరకు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు, మీ ద్వారా తన రాజ్య స్థాపన చేయాలనుకుంటున్నాడు. కానీ మీరు మీ చిత్తాలను, మీ ఆలోచనలు, మీ కోరికలు నెరవేర్చుకోవటం మీదే దృష్టి నిలిపి వాటిని బట్టి ఆనందపడే వ్యక్తులుగా మారిపోతున్నారు. కాదు, అడగండి, అయ్యా నీ చిత్తమేంటి నా ఎడల, నేనేం చేయాలని భూమి మీదకి నన్ను పంపించావు. ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాల్సిన మాట, ప్రతి వ్యక్తి అడగాల్సిన మాట. హల్లెలూయా. సంఘములో నన్ను ఏ ఉద్దేశంతో పెట్టావు, సంఘములో నన్ను ఏ చిత్తానుసారంగా ఏ నెరవేర్చడానికి నన్ను నియమించావు. ఒక విశ్వాసిగా, ఒక యవనస్తుడిగా, ఒక సేవకుడిగా, ఒక పరిచారకుడిగా ప్రతి వ్యక్తి నా ఎడల నీ ఉద్దేశం ఏంటి, ఏది నేను నెరవేర్చాలని నువ్వు కోరుకుంటున్నావు అడిగి తెలుసుకొని దాన్ని నెరవేర్చుటి యందు మనం ఆనందపడే వ్యక్తులుగా మారుదుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పటికి నా ఒక్క పాయింట్ అయింది, ఒకటిలో 3 సబ్ హెడ్డింగ్స్ అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యవన పిల్లలారా, మనం దేవుని బట్టి దేన్ని బట్టి సంతోషపడాలి? 3 విషయాలు, 3 పాయింట్లు అయ్యి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకేమైనా పిల్లలుగా మనం చేయాల్సినవి ఏమున్నాయో ఇంకా 4 విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మొత్తం నా వాక్యం యొక్క వివరణ 5 పాయింట్లు. 5 పాయింట్లో మళ్ళీ సబ్ పాయింట్స్ వస్తాయి. ఇవన్నీ అయ్యేదాకా మిమ్మల్ని విడిచిపెట్టను నేను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒక పాయింట్ అయింది. ఆ ఒక్క పాయింట్లో 3 చిన్న పాయింట్లు. స్మాల్ ఏ రాసుకుంటాం మనం చదువుకున్నప్పుడు. మెయిన్ టాపిక్ ఇది, దాంట్లో స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఎన్ని ఉంటే అన్నేకా. అలా 3 విషయాలు అయ్యి ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటిది ఇదిగో సంతోషపడాలి. దేని విషయంలో సంతోషపడాలంటే వాక్యాన్ని బట్టి సంతోషపడాలి. వాక్యం చదవండి ఏమని బిడ్డలారా, చదివితే దానివల్ల మన ప్రయోజనం ఉంది. నువ్వు పాడైపోకుండా, చెడిపోకుండా, దారి తలిగిపోకుండా అది నిన్ను అడ్డుకుంటుంది. 2 దేవుడిని బట్టి ఆనందపడు. వస్తువులను బట్టి కాదు, దేవుడిచ్చే కార్యాలను బట్టి కాదు, చేసే అద్భుతాలను బట్టి కాదు, అసలు దేవుని బట్టి ఆనందపడు. దేవుడు దొరికాడు, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఉంటే చాలు, ఇంకేది ఉన్నా లేకపోయినా పర్వాలేదని అబక్కుకు వలె ఆయన్ని బట్టి ఆనందపడు. 3వది దేవుని చిత్తాన్ని నెరవేర్చుట యందు ఆనందపడు. నేను చేసేది దేవుని చిత్తమేనా, నేను వెళ్తున్న మార్గం దేవుని చిత్తానుసారమేనా, మార్గమేనా, నేను నిర్ణయించుకుంటున్న ఈ నిర్ణయం దేవుని చిత్తమేనా. నేను చదువుకుంటున్న పిల్లల గారికి, యవన బిడ్డల గారికి చదువుకున్నప్పుడు కూడా మీరు 10th అయిన తర్వాత ఎంచుకునే గ్రూప్స్ కావచ్చు, ఆ తర్వాత వెళ్ళే విధానాలు కావచ్చు, నీ ఎడలు కూడా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు ఖచ్చితంగా. హల్లెలూయా. నువ్వేది చదవాలో దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీవు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కూడా కాదు. హల్లెలూయా. దేవుడు ఏది చదివించాలో అది చదివితే నీకు ప్రయోజనకరం. హల్లెలూయా. మా నాన్న చెప్పాడని చెప్పేది కాదు, నువ్వు కోరుకున్నట్టు కూడా కాదు. నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ జాబ్కి వెళ్తున్నా, ఏది చేయాలనుకున్నా, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా. మొన్న ఈ మధ్య మన చర్చిలోకి యవనస్తుడు తమ్ముడు కిరీటి పరిచారకుడు ఆటో తీసుకోవాలని ఆశ వాళ్ళకు ఉంది.
అన్ని పనులు జరిగిపోతున్నాయి. సడన్గా ఒక గుండె బాంబు పేలినట్టు తన తల్లికి ఒక గుండెలో బాంబు పేలింది. అసలు ఇన్ని ప్రయోగాలు చేస్తున్నాను, ఆటో తీసేసుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేసేస్తున్నాము, ఇన్ని రకాలుగా అన్నీ సమకూర్చేసుకుంటున్నాం, పరుగులు తీసేస్తున్నాం ఆటో తీసేసుకోవడానికి, ఏమండి అసలు ఇది దేవుని చిత్తమా కాదా అని చెప్పేసి ఒక బాంబు పేలింది ఆ హృదయంలో. దేవుని పాదాల దగ్గర పడి ఏడ్చి ఏడ్చి ఏడ్చయ్యా, అసలు నీ చిత్తమా కాదా చెప్పండి, నీ చిత్తం కాకపోతే ఇంతవరకు పని జరిగినా సరే నేను దాన్ని ఆపేస్తాం, ఆగిపోతాం, నీ చిత్తమైతేనే దాన్ని మాకు అప్పగించండి అని కనుక్కొని దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేయగా దేవుడు ఆ పరిస్థితులను అనుకూలంగా ఆయన చిత్తమని చూపించాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే అసాధారణమైన కార్యాలన్నీ సాధారణంగా ప్రభు జరిగిస్తూ వచ్చేసాడు. ఆయన వారి చేతికి ఆ వాహనాన్ని అప్పగించాడు. అలా ఏదైనా నీ జీవితంలో, వాహనం కావచ్చు, ఏమంటే చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మరొకటి కావచ్చు, నేను ఒకటి చెప్తాను దైవజనుడిగా, దేవుని ప్రణాళిక ఒకలాగుండి నువ్వు ఇంకోలాగా ప్రయాణం చేస్తే దానిలో నీకు ఏమాత్రం ఫలింపు ఉండదు, క్షేమం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. నువ్వు అసలు దానిలో ఏ మాత్రం కూడా మంచిని మేలును చూడలేవు. దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా నువ్వు వెళ్తే అది నీకు ప్రయోజనమేమీ కాదు. దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికకు నువ్వేంతో ఎరిగి దానిలో నడువు, దేవుని చేత దీవించబడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి, ఇంకొక కొన్ని విషయాలు యవనస్తులుగా నువ్వేమేమి ఎలా ఉండాలో కొన్ని విషయాలు నేర్పిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 19వ అధ్యాయం, యవన పిల్లలుగా మనం ఏమేమి చేయాలో 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుంతుడగినట్లు నీవు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యవనస్తుల్లో కొదువైపోతున్న ఒక భయంకరమైన క్రియ ఏంటయ్యానంటే తల్లిదండ్రులను గౌరవించకపోవటం, తల్లిదండ్రులను సన్మానించకపోవటం, తల్లిదండ్రులకు విధేయత చూపకపోవటం, తల్లిదండ్రుల మాట అంటే లెక్క లేకుండా ఉండటం. హల్లెలూయా. ఓ యవనస్తుడా, ఈరోజు నీ దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నీవు నీ తల్లిదండ్రులను సన్మానించు. భూమి మీద నువ్వు అనుగ్రహింపబడిన దేశంలో దీర్ఘాయుష్మంతుడు నువ్వు అవ్వాలంటే, దేవుడు అనుగ్రహించే ఆ ఆయుష్ను నువ్వు పొందుకొని అవన్నీ సంతోషంగా ఆనందంగా నువ్వు బ్రతకాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత విచారం అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, తప్పుడు వరకేమో తల్లి పట్టుకుంటుంది చెయ్యిని, ఏమంటే తల్లి పట్టుకుంటే నడుస్తాడు. కొంచెం యవన దశ వచ్చిందంటే రెక్కలు వచ్చేసినాయి అన్నట్టుగా ఫీల్ అయిపోతాడు. తల్లి పట్టుకున్న చేతిని వదిలమ్మా, నేను నిన్నే పట్టుకొని నడిపిస్తా అన్నట్టుగా తయారైపోతున్నారు ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. ఏవండి, అప్పటి వరకేమో తల్లి చెప్పిన మాట, తల్లిదండ్రులు చెప్పిన మాట చక్కగా విని ఎదుగుతున్నప్పుడు క్షేమాన్ని చూస్తున్నారు. కొంచెం యవన వయసు రాగానే నాకు జ్ఞానం వచ్చింది, నాకు తెలివి వచ్చింది, నాకు సామర్థ్యం వచ్చింది, నాకు బలం వచ్చింది, ఎలా వెళ్ళాలో నాకు తెలిసి వచ్చింది, వయసు వచ్చింది, ఎలా నడవాలో తెలిసి వచ్చిన వయసు వచ్చింది అని చెప్పి ఈరోజు యవన బిడ్డలు తల్లిదండ్రుల మాటలు పూర్తిగా కొట్టిపడేసి నీకేం తెలియదు ఆగమా. ఎవరికి తెలియదంట? అమ్మకు తెలియదంట. నీకేం తెలియదు ఆగు, నాకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నాన్న సంరక్షకుడై ఏమండి నిన్ను సరి చేస్తా ఉన్నప్పుడు ప్రేమైన బిడ్డలారా, నాన్న మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాడు. యవన కాలం రాగానే రెక్కలు వచ్చాయని చెప్పేసి ఎగిరిపోతున్నావేమో, అది నీకు ప్రమాదకరం. అది నిన్ను చెడు దారిలోనికి నడిపిస్తుంది. నీ తల్లి నీ తండ్రి నిన్ను సన్మార్గంలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడనట్లు నీ తల్లిదండ్రులు మీరు సన్మానించండి. చిన్న పిల్లలు మొదలుకొని యవన పిల్లలైన వారందరికీ చెప్పే మాట, మీ తల్లిదండ్రులు మీరు సన్మానించడం అంటే ఒక శాలువా తీసుకొచ్చి సన్మానించడమా? మదర్స్ డే వచ్చింది కాబట్టి హ్యాపీ మదర్స్ డే మమ్మీ, ఒక స్వీట్ తీసుకొచ్చి నోట్లో పెట్టి 200 రూపాయల శాలువా తీసుకొచ్చి కప్పేసి ఒక ఫ్లవర్ బుక్ ఇవ్వటమా? ఫాదర్స్ డే వచ్చిన తర్వాత సేమ్ రూల్స్. కేక్ తీసుకొచ్చి స్వీట్ తీసుకొచ్చి నోట్లో పెట్టి ఒక 200 రూపాయలకు 500 రూపాయల శాలువా కప్పి ఈరోజు మనం రెస్టారెంట్కి వెళ్దాం మమ్మీ డాడీ
రెస్టారెంట్లో మంచి ఫుడ్ మీకోసం ఇస్తా, లేకపోతే స్విగ్గీలో వాటిలో వీటిలో చక్క బుక్ చేశాను, అవి వస్తే తిని ఆనందించండి. ఆ ఒక్క రోజా సన్మానించడం అంటే అదా కాదు. వారిని గౌరవించాలి, వారికి విధేయత చూపాలి, వారి మాటకు లోబడాలి. వారు మిమ్మల్ని దాటొచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు మనల్ని దాటొచ్చారు. వారు మనలాంటి వయసు అంతటిని అనుభవించొచ్చారు. ఏది ఉత్తమమో, ఏది మంచిదో, ఏది మేలో వారు ఎరిగారు, వారికి తెలుసు. ఎందుకంటే వారు అనుభవపూర్వకంగా వాటన్నిటి దాటొచ్చారు కనుక. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకేది మంచిదో ఏది చెడ్డదో వాళ్ళు నీకు చెప్తారు. విను. ఒక క్రైస్తవుడిగా ప్రాముఖ్యంగా నువ్వు నీ తల్లిదండ్రుల మాటకు లోబడ్డా, ఒకవేళ నిజంగానే వాళ్ళు చదువు లేకపోవటాన్ని బట్టో, లేకపోతే మరొక కారణాలను బట్టో అంతగా మెచ్యూరిటీ మైండ్ లేక ఆలోచించలేకపోతున్నారా, అయితే నువ్వు నానా మంచిదే, మీ మాట నేను కొట్టుపడేను, కానీ ఇదిగో ఇలాగుంది, ఇలా చేస్తే బాగుంటుంది, మీరు చెప్పింది నేను కొట్టుపడట్లేదు, కానీ మీరు చెప్పేది కొంచెం దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలాగైతే కొంచెం బాగుంటుందని అర్థవంతంగా నాన్న చెప్పడం మనం నేర్చుకోవాలి, కానీ కొట్టిపడేయకూడదు. అవిధేయులం అవ్వకూడదు, తిరుగుబాటు చేసే పిల్లలం అవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మన తల్లిదండ్రులను మనం గౌరవించాలి, మన తల్లిదండ్రులకు మనం విధేయత చూపాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకున్నాడు, ఇస్సాకుని దేవుడు అన్నాడు అబ్రహాముతో, నీ కుమారుడిని బలిర్పించంటే బలిర్పించడానికి తండ్రి అయిన అబ్రహాము కుమారుడిని వెంట పెట్టుకొని ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ సందర్భం మనకు కనబడుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుడు అడిగాడు అబ్రహాముతో, నీ కుమారుడిని నాకు బలిర్పించంటే మారు మాట మాట్లాడకుండా ప్రభు చెప్పిన స్థలానికి 3 దినాలంత ప్రయాణం నడిచి ఆ కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద చేతులు కాళ్ళు ఇస్సాకు కట్టేసి బలిపీఠం మీద పొరకుండా పెడితే నోరు మెదపల ఇస్సాకు. అది విధేయత, అది లోబడే జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి కోసం నన్ను బలర్పిస్తావా అంటాడు ఈరోజు. ఏమండి కొడుకు, ఏమండి దేవుని సంధికి రారా అంటే నువ్వు వెళ్ళు, నువ్వు చేసుకో భక్తి. నీ భక్తి కోసం నన్ను ఎందుకు లాగుతావు? నా ఆనందాన్ని నేను ఎక్కడ పోగొట్టుకోను అంటున్నాడు ఈరోజు గమనిస్తుడేమో. హల్లెలూయా. అరే నాయన, ఆనందాలు పోగొట్టుకోవటం కాదురా, అసలు ప్రాణమే పోగొట్టుకుంటున్నాడు ఇస్సాకు అక్కడ. అర్థమవుతుందా? ఎంతమంది ఆనందపడుతున్నారు? హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యం అర్థమవుతుంది? 2 చేతుల పైకి ఎత్తండి, అర్థమవుతుంది అన్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే చిన్న చిన్న ఆనందాలు కోల్పోవడానికి ఏలో అని ఇసుక్కుంటున్న ఈనాటి యవన కాలపు పిల్లలు, పురుషులైన స్త్రీలేనండి, దేవుని సంధికి వెళ్ళరా, దేవునిలో నిండరా, దేవునిలోకే నిండరా, పాస్టర్ గారితో ఉండరా అంటే వాళ్ళ ఆనందాలు కోల్పోతామేమో, వాళ్ళ ఇష్టాలు కోల్పోతామేమో అని చెప్పేసి నీ భక్తి కోసం, లేకపోతే నీకు ప్రార్థన కోసం నన్ను ఎందుకు బలిర్పిస్తావు? నన్ను ఎందుకు తింటా ఉంటావు? నీ భక్తి నువ్వు చేసుకోరాదు, నన్ను ఎందుకు దాంట్లో లాగుతావు? లోకస్తుడేం కాదే, క్రైస్తుడు అని పిలువబడుతున్న వాడేనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంధికి రమ్మంటే, దేవుని సంధికి వెళ్ళమంటే ఈరోజు యవనస్తులు చెప్తున్న మాటలు అవి. చేసుకుంటే నువ్వు చేసుకో, నన్ను ఎందుకు? అలా వెళ్ళిపోతున్న ఎంతోమంది యవన బిడ్డల జీవితాలు ఎంత దారుణంగా మారిపోతున్నాయో చూస్తున్నాం లోకములో. హల్లెలూయా. ఎన్నిటికీ వారు బానిసలైపోతున్నారో చూస్తున్నాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారో చూస్తున్నాం. తల్లిదండ్రుల మాటలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటలను కొట్టిపడేసి, తల్లిదండ్రుల మాటలను వ్యతిరేకపరిచి వారి ఇష్టాలను, వారి కోరికలను, వారి ఆలోచనలు నెరవేర్చుకుంటున్న ఎంతోమంది బిడ్డలు ఈరోజు పాడైపోతున్న వారిని మనం చూస్తున్నాం. లోకములో కలిసిపోయి, పాపములో కలిసిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్న బిడ్డలని చిన్న వయస్సులోనే అనేకమైన వ్యసనాలకు బానిసలైపోయి వారి జీవితాలను అర్ధంతరంగా ముగిస్తున్న యవన బిడ్డలను ఎంతోమంది చూస్తున్నాం. హల్లెలూయా. కారణం ఎక్కడో తెలుసా? ఆరంభంలో నువ్వు తప్పిపోయావు. ఎక్కడో తెలుసా? తల్లిదండ్రుల మాటకు లోబడకుండా అక్కడే నువ్వు తప్పిపోయి వీటన్నిటికి కారణమైపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గమనించండి, ఇస్సాకు అలాగన బలర్పిస్తుంటే కూడా నోరు మెదపకుండా తండ్రికి విధేయత చూపుతున్నవాడే అలాగుండిపోయాడు. తర్వాత దేవుడు కనికరించి అబ్రహాముతో మాట్లాడి, నీ కుమారుడు నువ్వేమీ చేయొద్దా, నువ్వు నాకు భయపడేవాడిని దీని మూలముగా ఎరుగుతున్నాను. అక్కడ పరీక్షించడానికి దేవుడు పెట్టిన పరీక్ష అబ్రహామునే కానీ
ఆ సందర్భంలో నన్ను నేర్చుకునేది ఇస్సాకును గురించి నేర్చుకోవాలండి. తన భక్తిని, తన యథార్థతను, దేవుడికి తనకు భయపడే విధానాన్ని నిరూపించుకోవటానికి కన్న కుమారుని కూడా అలా బలిర్పిస్తున్న సమయంలో తండ్రిని గెలిపించడానికి, మన భాషలో అనాలి, తండ్రిని గెలిపించడానికి, తండ్రి భక్తిని నిరూపించడానికి, తండ్రి యొక్క ఆ విశ్వాసాన్ని నిరూపించి దేవుని ఎదుట తండ్రిని గెలిపించడానికి తన్ను తాను బలిగా అయిపోవడానికి ఆయన ఇష్టపడిన ఇస్సాకుని ఈరోజు నువ్వు చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు, జైన్ బైబిల్ కాలేజ్ అనుకుంటా, ఏలూరు రోడ్లో ఉంటుంది, వాళ్ళు అనుకుంటా ఒక స్కిట్ వేశారు. బైబిల్ గ్రంథంలో ఉన్న ఇస్సాకు, ఈనాటి ఇస్సాకు అని చెప్పేసి ఒక స్కిట్ వేశారు. బైబిల్ గ్రంథంలో ఇస్సాకేమో ఇలా తండ్రి మాటకు లోబడి బలర్పించబడ్డానికి ఇష్టపడ్డాడు. ఈనాటి కాలపు ఇస్సాకుని గురించి వాళ్ళు స్కిట్ వేస్తూ ఇలాగే ఇప్పటివరకు చెప్పినట్లుగా, నానా నీది అన్నం పెడతానా, నీ భక్తి ఏదో నువ్వు చేసుకున్నానా, నీ భక్తి కోసం నన్ను చంపుతానంటావా నాన్న, తండ్రి ఏమో లాక్కి వెళ్తాడనమాట. స్కిట్ మనకు అర్థం అవడానికి అలాగాను. ఏమండి, అరే నీకు నేను దేవుడికి మాట ఇచ్చాను రా, దేవుడు బలరిగాడు రా, నేను ఇవ్వాలరా, రారా అని చెప్పేసి తండ్రి లాక్కి వెళ్తుంటే నా కొడుకేమో నేను రాను, నీ భక్తి కోసం నన్ను బలిర్పిస్తానికి చాలా వయసు ఉంది, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, ఇంకా నేను చావనంటే చావను, నన్ను మాత్రం చంపొద్దు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతున్న ఈనాటి ఇస్సాకు అని అర్థవంతంగా మనకు అర్థం అవటానికి స్కిట్ వేసి చూపించారు. హల్లెలూయా. ఈరోజు అలా తండ్రికి విధేయుడై తన్ను తాను బలిగా అప్పగించుకోవడానికైనా లోబడిన ఇస్సాకు ఎక్కడ? ఈరోజు చిన్న చిన్న వాటిని తల్లిదండ్రులు ధిక్కరిస్తున్న, విధేయత చూపకుండా వాళ్ళకి ఏమీ తెలియదని తక్కువ చేసి మాట్లాడుతున్న మనం ఎక్కడ? ఒకసారి ఆలోచించేద్దాం. స్త్రీల్లో కూడా ఎస్తేర్ అని ఒక స్త్రీ ఉంటుంది, మనందరికీ తెలుసు. ఎస్తేర్ గ్రంథములో అవండి తన తల్లిదండ్రులు చనిపోయారు, కానీ మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించి తనను పెంచుతూ వచ్చాడు. ఒకానొక రోజు ఆ దేశంలో ఉన్న స్త్రీలందరినీ, అందమైన స్త్రీలందరినీ షుషాను కోటలోనికి తీసుకొని వెళ్ళి ఉంచవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు చెప్పాడు, ఎస్తేరు కూడా ఇప్పుడు అందమైన రూపం గలదు గనక, అందమైన స్త్రీ గనక ఈ షుషాను కోటలోనికి ఎవరు వెళ్ళాల్సి వచ్చింది? ఎస్తేరు కూడా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు తండ్రి ఎస్తేరు గ్రంథంలోనికి మీరు వస్తే ఆ విషయాలు మనకు కనబడతాయి. ప్రేమేందని బిడ్డలారా, 7వ వచనం 10వ వచనం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం చదివితే, రెండవ అధ్యాయం 7వ వచనం ఎస్తేరు గ్రంథం. చదువునాన్న. పెనతండ్రి అయిన పెంచుకొనేను ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడంటండి? కుమార్తెగా స్వీకరించి పెంచుతూ వచ్చాడు. ఆ సమయంలో ఇప్పుడు షుషాను కోటలోనికి వెళ్ళబోతున్న ఈ ఎస్తేరుతో చెప్తున్న మాట ఏంటంటే, 10వ వచనం చదవండి. నీ జాతిని, నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, ఇదిగో నువ్వు షుషాను కోటలోనికి వెళ్తున్నావు, మన జాతి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది కనుక మనం యూదులము అని తెలిస్తే అక్కడ మనల్ని నిన్ను ఉండనివ్వరు, అది మనకు ప్రమాదకరం. కాబట్టి నీ జాతి ఎవరో తెలపవద్దు అని చెప్పితే ఆ మాటకు కట్టుబడే ఆమె తండ్రి పెంచుకున్నాడు కనుక తండ్రి అని నేను అంటాను. తండ్రి మాట చొప్పున ఏ మాత్రం కూడా జబదాటకుండా అక్కడ నిలిచిన కుమార్తెగా ఎస్తేరుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు మగపిల్లలే కాదు ధిక్కరించేది, ఆడపిల్లలు కూడా ధిక్కరిస్తున్నారు. ఏదైనా పని చెప్పిందంటే అమ్మ పిల్లకి, ఆడపిల్లగా పని నేర్చుకోవాలిగా. పని చెప్పిందంటే నువ్వు చేసుకోరాదు, నాకు పని చెప్తావేంటి, చేయండి ఇంట్లో పని. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలా పని చేయాలి అక్కడికి వెళ్ళాక.
ఇక్కడే మీరు నేర్చుకోవాలన్నీ. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందా? మీ తల్లిదండ్రులకు పిల్లలు ఇగో ఎస్తేరు అలాగా తండ్రి అయిన మొర్దెకైకి విధేయత చూపుతూ అలాగే నడిచిన కుమార్తెగా ఉంది. దేవుని స్తోత్రం. ఇస్సాకు అలాగే ఉన్నాడు. ఇలా తండ్రి మాటను జబదాటి నష్టపోయిన ఒక కుమారుడిని మీకు చూపిస్తాను రండి. లోబడిన పిల్లలేమో ఇలా వీళ్ళు దీవించబడ్డారు. ఇస్సాకు జీవితం మనకు తెలుసు, ఎస్తేరు జీవితం మనకు తెలుసు. ఉన్నతమైన స్థాయికి వారిద్దరూ వెళ్ళారు. ఏమంటే తండ్రి యొక్క మాటను జబదాటి తండ్రి మీద తిరుగుబాటు చేసి తనకిష్టమట్లుగా నచ్చినట్లుగా జీవిద్దామని కోరుకున్నాడు. ఆ కొడుకు ఏమైపోయాడు మనం చూద్దాం. లోకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనములో నుంచి మనం చదివితే, లోకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి, మరియు ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వాడిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్నవాడు సమస్తమును కూర్చుకుని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకును తన పొలములోనికి వాడిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడునూ వానికి ఏమీ ఇవ్వలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా పిల్లలు ఒకసారి ఆలోచించండి. ఇస్సాకు విధేయుడై ఉన్నవాడుగా, లోబడిన వాడుగా చూస్తున్నాం. ఎస్తేరు అలాగే తండ్రి యొక్క మాటకు విధేయత లోబడిన స్త్రీగా చూస్తున్నాం. కానీ తండ్రి మాటను జబదాటి తండ్రి ఇష్టాన్ని కొట్టిపడేసి తన ఇష్టాన్ని నెరవేర్చుకొని తన కోరికని నెరవేర్చుకోవడానికి పోయిన ఈ చిన్నవాని కథ. హల్లెలూయా. చిన్న కుమారుడు, మన భాషలో మనం అంటాం కదా, తప్పిపోయిన కుమారుడు. ఇందాక చెప్పారు, ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చేశారు ఎవరో. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తండ్రి మాటను జబదాటి తండ్రి ఇష్టాన్ని కొట్టిపడేసి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆస్తి పంపకాలు చేసి పడేసి ఆస్తి పంపకాల్లో వచ్చిన భాగాన్ని పట్టుకొని దూరదేశానికి వెళ్ళి వ్యాపారం పెట్టాడంట. దుర్వ్యాపారాలు పెట్టి చెడు వ్యసనాలకి బానిసలైపోయి స్త్రీలతో సాంగత్యం చేసే వ్యక్తిగా, పాపం చేసే వ్యక్తిగా మారిపోయాడు. అనేకమైన వ్యసనపరుడిగా మారిపోయాడు. ఉన్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. దుర్వ్యాపారం వల్ల పాడైపోయింది. ఇబ్బంది పడసాగాడట. కరువు సంభవించింది. తినడానికి కూడా ఏమి లేదిక, తిండి లేనంత దయనీయమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాడు. పందులు తినే పొట్టుతో ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు, కానీ అది కూడా పెట్టలేదట. నేనంటున్నాను, తల్లిదండ్రుల మాటను కొట్టుపడేసి తల్లిదండ్రులకు విధేయత చూపకుండా తల్లిదండ్రులకు లోబడకుండా నేను ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా యవన కాలం నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు టెక్నాలజీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, నేను చదువుకున్న వ్యక్తిని అని చెప్పేసి తల్లిదండ్రుల మాట జబదాటి నువ్వు అడిగి వేసావా, నీ జీవితంలో నువ్వు దేన్ని దీవెనకరంగా పొందుకోలేవు. హల్లెలూయా. హల్లెలూయా. అలా చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. ఎన్ని తిప్పలు పడ్డాడో మనకు తెలుసు. ఈరోజు నీకు జ్ఞానం వచ్చి ఉండొచ్చు చదువుని బట్టి, తెలివి వచ్చి ఉండొచ్చు నీ చదువుని బట్టి, కానీ నీవు తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నావు కనుక వాళ్ళ మాట నువ్వు వినటం నీకు మంచిది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో నీకు తెలిసింది మంచిదైతే నీకు వాళ్ళకి అర్థవంతంగా చెప్పి వాళ్ళతో నువ్వు మంచిగా ఆ పని చేయించుకోవాలి తప్ప వ్యతిరేకం చేసి తిరుగుబాటు చేసి నువ్వు నడిచావా అది నీకు ప్రయోజనకరం కాదు. ఈరోజు చాలామంది యవన పిల్లలు తల్లిదండ్రులు దూషిస్తున్నారు. తల్లిదండ్రులు దూషించు వాడి కనులు లోయకాకులు వచ్చి పీకునంట సామెతల గ్రంథంలో ఉంది. హల్లెలూయా. తల్లిని దుఃఖపెట్టి తండ్రిని బాధ పెట్టువాడంట అజ్ఞాని, జ్ఞానం లేనివాడు, మూర్ఖుడు. సామెతల గ్రంథంలో తల్లిదండ్రులు పిల్లల గురించి అనేక విషయాలు మనకు నేర్పించాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రుల మాటకు మీరు ఎన్నడూ జబదాటొద్దు. మీరు చదివి జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి అర్థమయ్యేదైనా చెప్పు, కానీ తిరుగుబాటు చేసిన ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకోవద్దు. ఇది రెండో విషయం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మూడో విషయం చూద్దాం రండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడో విషయం ఏమిటంటే పరిశుద్ధ జీవితాన్ని జీవించడం. మూడో పాయింట్. మొదటిది దేన్ని బట్టి ఆనందించాలంటే 3 విషయాలు చెప్పాను. రెండవది తల్లిదండ్రులకు విధేయత చూపే బిడలంగా మనం యవన పిల్లలుగా ఉండాలి, లేకపోతే తల్లిదండ్రులకు విధేయత చూపాలి, లోబడాలి. మూడవది పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. హల్లెలూయా. యవన కాలమందు మన పరిశుద్ధతను దొంగిలించడానికి సాతానుడు అనేక రీతులుగా ప్రయోగం
చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. యవన కాలమందు యవనేచ్ఛలను, యవన కోరికలను, యవన ప్రేరణలను మనలో కలిగించి ఆ యవన కాలములో వచ్చే వాటి ద్వారా, ఆ భావోద్రేకాల ద్వారా, ఆ కోరికల ద్వారా నీ పవిత్రతను పాడు చేయాలని, నీ పవిత్రతను దోచుకోవాలని, నిన్ను నిత్య నాశనానికి నడిపించాలని సాతానుడు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాడు. అలాంటి సమయంలో నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను కాపాడుకోవాలి. యోసేపు ఆదికాండములో మనం చూస్తాము. యోసేపు జీవితం 39వ అధ్యాయంలో 7వ వచనం నుంచి ఉంటుంది. పొతీఫరు భార్య యోసేపును ఆశించి యోసేపుతో పాపం చేయటానికి ఇష్టపడిన సందర్భంలో యోసేపు అక్కడ చేసిన పని చూద్దామా? చదివితే ఇంకా అర్థవంతంగా ఉంటుంది. తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పగా, అయితే అతడు ఒప్పక తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కానీ నా వశమున ఇంటిలో ఏది ఉండేదో ఇంటిలో నాకంటే పైవాడెవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని అప్పగించి ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను, ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియదేవుని బిడ్డలారా, ఈ యవన కాలంలో అనేక రీతులుగా నీ యవన పరిశుద్ధతను పాడు చేయటానికి అపవాది పొంచి ఉంటాడు. ఇక్కడ యవనస్తుడు యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఉన్నతమైన స్థాయిలో దేవుడు యోసేపుని నిలవబెట్టాడు. అపవాది తన ఆశీర్వాదాన్ని, తన అధికారాన్ని, తన పవిత్రతను దొంగిలించడానికి ఆ ఇంటి అధికారి అయిన భార్యను ఉపయోగించుకోవడానికి చూశాడు. అలాగున తన భార్య పొతీఫర్ భార్య యోసేపు మీద ఆశపడి దినదినము అడుగుతూ వచ్చిందంట, కానీ ఒప్పకపోయాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒప్పుకోవట్లేదంట. దినదినము అడుగుతూ వచ్చింది, శోధిస్తూ వచ్చింది, బలవంతం పెడుతొచ్చింది, కానీ ఒప్పలేదు. ఒకరోజు అతడు ఒంటరిగా ఇంట్లో ఉండటం చూసి వచ్చి తన బలవంతం చేస్తే యోసేపు అక్కడి నుంచి పారిపోయినప్పుడు తన బట్టలు ఆమె చేతుల్లో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే పాపమును విడిచి పారిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ లొంగిపోలేదట. హల్లెలూయా. ఈరోజు గమనించండి, మన యవ్వన కాలపు జీవితంలో అపవాది మన పవిత్రతను దొంగిలించడానికి, మన ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి, మన దీవెను దొంగిలించడానికి, మనం ఎదిగే ఆ స్థాయి నుంచి పడవేయడానికి ఇదిగో పాపం అనే ఒక వల చేత మనల్ని పాడు చేయాలని చూస్తాడు. కనుక యవన పిల్లలారా, మీ యవన కాలంలో మీరు బలవంతులను వాక్యం చెప్తుంది, ఆ బలమును నీవు పోగొట్టుకోకూడదు. సామెతల గ్రంథంలో 5, 6, 7 అధ్యాయాల్లో పరస్త్రీ గురించి, జారస్త్రీ గురించి అక్కడ లేఖనాలు చెప్తున్నాయి. జారస్త్రీ అంట చాలా ప్రమాదకరమైంది. అది ఉండే ఛాయకు కూడా నీవు వెళ్ళొద్దు. వెళ్ళావా అది నేను పట్టుకుంటుంది. జారస్త్రీ ఉండే స్థలమునకు నువ్వు వెళ్ళావా అది నేను చిక్కించుకుంటుంది. అది నీ యవన బలమంతటిని లాక్కుంటుంది. కనుక యవన పిల్లలారా జాగ్రత్త అని లేఖనం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి. కనుక మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఇక్కడ యోసేపు తన పరిశుద్ధతను అలాగున కాపాడుకున్నవాడిగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అక్కడ యవన బిడ్డలు వారి పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నారో చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా వెళతాను నేను. రాజు భుజించు భోజనము, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తమ్ము అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు
వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలు, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దానియేలు, షడ్రకు, మిషకు, అబేద్నెగోలు వారు ఏమండి ఇశ్రాయేలు దేశముల నుంచి బబులోను రాజ్య కాలములో నెబుకద్నెజర్ రాజుగా పరిపాలిస్తున్న దినముల్లో ఆ ఇశ్రాయేలు ప్రజలను ఈ బబులోను దేశానికి బానిసలుగా తీసుకొని వచ్చి పెట్టారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ బబులోను దేశానికి ఇశ్రాయేలు బానిసలుగా వచ్చిన వారిలో యవనులు ఎవరంటే ఇదిగో వీళ్ళ ముగ్గురు ప్రధానంగా చెప్పబడుతున్నది. చాలామంది ఉన్నారు ఇంకా, ఎందుకంటే రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో ఆ యూదుల్లో చాలామంది జ్ఞానవంతులు ఉంటారు, తెలివైన వారు ఉంటారు, వారిని కొంతమందిని నా కొరకు సిద్ధపరిచి వాళ్ళని తయారు చేయండి. హల్లెలూయా. వాళ్ళని తయారు చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి మన ఆచారాలు చెప్పి మన పద్ధతులు చెప్పి వాళ్ళని తయారు చేసి నా ముందుకు తీసుకురండి అని ఆజ్ఞాపించారు. హల్లెలూయా. అలా చాలామంది యవనస్తులు తీసుకుని రాబడ్డారు, అక్కడ ఉంచారు. ఆ యవనస్తులకు ప్రత్యేకించిన యవనస్తులందరికీ రాజు భుజించే ఆహార పదార్థాలు పెట్టాలి అని రాజు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది యూదుల్లోనే పిలువబడిన చాలామంది యవనస్తులు, అబ్బా దొరికిందే ఛాన్సు, బానిసలంగా మనము చప్పిడి బువ్వ తింటా వచ్చాము, రుచి పసి లేని వంటలు మనకి పెట్టారు. ఎందుకు? బానిసలు కదా వీళ్ళు, బానిసలకు మంచి ఫుడ్ పెడతారా? లేదు. కాబట్టి ఏమండి ఎందుకు పనికిరాని ఆహార పదార్థాలు ఇంతవరకు తినుకుంటూ వచ్చాం, చప్పుడు బోలు తినుకుంటూ వచ్చాం, రుచి పచ్చి లేని తినుకుంటూ వచ్చాం. ఇప్పుడు రాజు భుజించే పదార్థాలు అంటే అసలు అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటాయి. రాజు పానము చేయు ద్రాక్షారసం అంట, రాజు భుజించు ఆహార పదార్థాలు, అంతే కక్క మొక్కే. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే వీళ్ళ ఆలోచన ఏంటో తెలుసా? అపవిత్రమైన ఆ విగ్రహాలకు అర్పించబడుతూ వచ్చిన, రాజు భుజిస్తూ ఉన్న ఆ అపవిత్రమైన భోజన పదార్థాలు తిని మమ్మల్ని మేము అపవిత్రపరచకూడదనుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? వీళ్ళు తమ పవిత్రతను తినే విషయంలో కూడా పాడు చేసుకోకుండా కాపాడుకోవడానికి తీర్మానం చేసుకుని యవన బిడ్డలుగా మనకు కనబడుతున్నారు. హల్లెలూయా. కొంతమందికి ఆలోచన లేదు, దొరికిందే అని చెప్పేసి తినడం మొదలెట్టేశారు. కానీ వీళ్ళు మాత్రం మమ్మల్ని మేము అపవిత్రపరచుకొనకుండానట్లు ఆహార పదార్థాలు మాకు వద్దయ్యా, ఆ ద్రాక్షారసం మాకు వద్దు, రాజు పూజించే ఆహార పదార్థాలు మాకు వద్దు అని ఆ అధికారిని అడుగుతున్నారట. దేవుని స్తోత్రం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేహాన్ని అపవిత్రపరిచే ఆహార పదార్థాలు లేకపోతే పదార్థాలు ఎన్ని నువ్వు తీసుకుంటున్నావు? నీ దేహము దేవుని ఆలయం. నీ దేహము దేవుని ఆలయం. దాన్ని పాడు చేయవాడిని నేను పాడు చేస్తా. నీ దేహం దేవుని ఆలయం అయినప్పుడు ఆ దేహాన్ని నువ్వు అపవిత్రపరుస్తున్నావు. ఈరోజు చాలామంది యవనస్తులు డ్రగ్స్ చేత తమ శరీరాలను అపవిత్రపరుస్తున్నారు. చూడండి, గణాంకాల ప్రకారం ఈరోజు డ్రగ్స్ తీసుకుంటున్న యవనస్తుల్లో చాలామంది ఎంత శాతం పెరిగిపోయిందో. హల్లెలూయా. నేడమానూరు, విజయవాడ పరిసరాల్లో ఏమండి 80-90% మంది యవనస్తులు డ్రగ్స్ తీసేసుకుంటున్నారంట. కొట్టుల్లో పప్పలు దొరుకుతాయి కదా, తిమిరి పిల్లలు మన చిన్నప్పుడు తినేవాళ్ళం, అవి దొరికినట్టు కొట్టుల్లో ఇప్పుడు డ్రగ్స్ దొరికిపోతుందంట. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడే? హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి చెబుదాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, వాళ్ళ జీవితాల్లో ఈరోజు వారి యొక్క పవిత్ర జీవితాన్ని, యవన కాలంలో ఉన్న వారి యొక్క జీవితాన్ని ఏమండి డ్రగ్స్ చేత వారి శరీరాన్ని ఏం చేసుకుంటున్నారు? వీళ్ళేమో దానియేలు, షడ్రకు, మిషకేమో ఆ పదార్థాలు తినటం వల్ల, ఆహార పదార్థాలు తినటం వల్ల మేము అపవిత్రమైపోతామని ఇచ్చారు. ఈరోజు ఇదిగో ఈ శరీరాన్ని డ్రగ్స్ చేత నువ్వు అపవిత్రపరచట్లేదా? సిగరెట్ల చేత అపవిత్రపరచట్లేదా? ఏమండి మందులు, ఏ మందు? జ్వరానికి వచ్చిన ట్యాబ్లెట్లు వేసుకుంటారు, మందుల గురించి కానీ నేను మాట్లాడుతుంది. కంపెనీ పేర్లు చెప్పండి నాన్న. హల్లెలూయా. బోర్డు చెప్తారు. ఏవండి, మందు, మత్తు పానీయం. సామెతల గ్రంథంలో ఉంటుంది, ఎర్రగా తగదగలాడుతుందని, తలతల్లాడుతుందని, చూడడానికి కన్నులకు బాగా అందంగా కనబడుతుందని మందు జోలికి వెళ్ళావా, తర్వాత కట్ల పాము వల్ల అది నేను అది కాటు వేస్తుంది, తాసుపాము వల్ల నీ మీద బొస్స కొడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మందు తాగువాడు, వాక్యం చెప్తుంది, జ్ఞానం లేనివాడంట. హల్లెలూయా.
హల్లెలూయా. నువ్వు యవన కాలమని ఎంజాయ్ చేస్తున్నావేమో మందు తాగుతూ, వాక్యం అంటుంది అరే నువ్వు జ్ఞానం లేనివాడురా, పిచ్చోడురా అంటుంది వాక్యం. హల్లెలూయా. మొత్తం పానీయముల జోలికి వెళ్తున్న నీ యవన కాలంలో నువ్వు దేవుని దృష్టిలో జ్ఞానం లేనివాడివి, పిచ్చివాడివి. అది నిన్ను మతి తప్పించి ప్రవర్తించేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా. వెర్రి మాటలు పలికేటట్టుగా చేస్తుంది. వాక్యం చెప్తున్న మాటలు అవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆహారము రాజు భుజించే ఆహార పదార్థాలు తింటేనే మమ్మల్ని మేము అపవిత్రపరుచుకుంటాము అన్న దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగోలు వారు ఎక్కడ? ఈరోజు అపవిత్రపరిచే వాటిని తింటూ కూడా ఎలాంటి అసలు స్పృహ లేకుండా బ్రతుకుతున్న నీవు నేను ఎక్కడ? హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈరోజు నీవు ఈ మత్తు పానీయాల చేత నీ శరీరాన్ని అపవిత్రపరుస్తున్నావు. దేవుని ఆలయం నీ దేహం, ఆ ఆలయాన్ని అపవిత్రపరుస్తున్నావు. ఏమండి, తినకూడని పదార్థాలు తిని నీ శరీరాన్ని నువ్వు అపవిత్రపరుస్తున్నావు. ఆ శరీరాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. ఎవరిని బిడలారా జాగ్రత్త. వాటి జోలికి వెళ్లకుండా మీరు ప్రభు మిమ్మల్ని నిలబెట్టునుగాక. వాటి జోలికి వెళ్ళిన వారైతే మార్పు చెందుదురుగాక. వెళ్లకుండా ఉన్నవారైతే దేవుని స్తోత్రం, వెళ్లకుండా ఈ మాటలు మిమ్మల్ని జాగ్రత్త పరచునుగాక. మీ యవన కాలంలో మీ పరిశుద్ధతను పాడు చేయడానికి అపవాది అనేక రీతిలుగా పన్నాగం పన్నుంటాడు. అనేకమైన ఆలోచనలు ఈరోజు ఏమండి సోషల్ మీడియా పెరిగి ప్రతి ఒక్కరికి ఈరోజు బాధాకరం ఏంటంటే ఏమండి 8th, 9th, 10th ఈ క్లాసుల నుంచి కూడా సబ్జెక్ట్స్ వాట్సాప్లో పెట్టడానికని చిన్నపిల్లలకు కూడా ఫోను ఇచ్చేస్తున్నారు. హల్లెలూయా. ఏమండి ఏమంటున్నారు అది సబ్జెక్ట్ అరే వాట్సాప్లో పెట్టాము చూసుకొని రాసుకోండి అని. ఇప్పుడు అందుకే 8th, 7th, 8th క్లాస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫోను. ఎందుకంటే వాట్సాప్లో మమ్మీ మా టీచర్ గారు లెసన్ పెట్టారు, దాన్ని మేము రాసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు ఎంత దారుణంగా యవన పిల్లలే కాదు ఇంక యవన దశకు రాకుండా ఉన్న పిల్లలను కూడా ఎంత దారుణంగా పాడు చేయడానికి, ఎంత దారుణంగా వారిని అపవిత్రపరచడానికి, అపవిత్రమైన ఆలోచనలు కలిగించడానికి ఏమండి కుయుక్తి పన్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలు అలాగన్నా మంచిదే. వారు మంచి ఉద్దేశంతోనే పెట్టారు. అన్ని సందర్భాల్లో ఏమంటే లెసన్స్ ఇవ్వలేకపోతున్నాం, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు అన్న రాసుకుంటారని ఒకవేళ మంచి ఉద్దేశంతోనే పెట్టుండొచ్చు ప్రభుత్వం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ అపవాదాన్ని ఎలా వాడుకుంటున్నాడు? ఏమండి లెసన్ రాసుకుంటాను ఫోన్ తీసుకోవటం, ఆ ఫోన్లో వ్యర్థమైన అసభ్యకరమైన వీడియోలు చూసి వారి యవ్వన కాలపు జీవితాలను పాడు చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఇలా మాట్లాడతాను. అశ్లీల వీడియోలు చూస్తూ వారి యవ్వన జీవితపు కాలాన్ని వారు పాడు చేసుకుంటున్నారు. నీ కళ్ళు అపవిత్రపరచబడుతున్నాయి. వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు, భూతు మాటలు, సరసోక్తులు మాట్లాడడం వల్ల నీ పెదాలు, నీ నోరు అపవిత్రపరచబడుతుంది. ఏమంటే తినకూడనివి, త్రాగకూడనివి వాటన్నిటిని నువ్వు త్రాగటం వల్ల నీ పెదాలు, నీ నోరు, నీ అవయవాలు పాడైపోయి అపవిత్రపరచబడుతున్నాయి. వెళ్ళకూడని స్థలాల్లోనికి నీవు వెళ్ళటం వల్ల నీ కాళ్ళు అపవిత్రపరచబడుతున్నాయి. ఇలా నీవు ఈరోజు అపవిత్రపరచబడుతున్నా, నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోతున్నా. ఈరోజు నీకు ఎలాంటి స్పృహ లేదు ఈరోజు యవనస్తుడికి. హల్లెలూయా. అలా నశించిపోతున్న యవన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అలా నశించిపోతున్న యవన బిడ్డలను చూసి కన్నీరు కారుస్తున్న తల్లిదండ్రులు ఎంతో ఉన్నారు. హల్లెలూయా. అయ్యో నా కొడుకు పాడైపోతున్నాడు, తాగుడు బానిసైపోయాడు, జోదగాడైపోయాడు, వ్యసనపరుడైపోయాడు, పాపి అయిపోయాడని ఈరోజు యవన కాలంలో యవన జీవితాలను పాడు చేసుకుంటున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు నెత్తు నోరు బాదుకుంటున్నారు. హల్లెలూయా. ఓ యవనస్తుడా, నీ గురించి నీ తల్లి సంతోషించాలి, నీ తండ్రి సంతోషించాలి. ఒక మంచి సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా నువ్వు జీవించాలి. నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు ఎక్కడ అపవిత్రపరచుకోవద్దు. ఈరోజు సోషల్ మీడియా ద్వారా, చూపు ద్వారా నీ చూపులను అపవిత్రపరుస్తున్నాడు. యవన కాలంలో చిన్నోళ్లే. హల్లెలూయా. నేను ఎలాగంటాను ఈ మాట ముందుకు తీసుకెళ్ళిపోతాను. వాక్యం ఏమంటుందంటే పాపం నుండి పారిపో. సాతానుడు అపవాదనే ఎదిరించంది కానీ పాపం నుండి మాత్రం పారిపో అంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యాకోబు పత్రికలో ఉంటుంది ఏమంటే దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ఇప్పుడు మనం సాతానుతో ఎదిరించవచ్చు, ఎందుకంటే జయించగలుగుతాం. కానీ పాపంతో జయించలేం. ఎందుకో తెలుసా? పాపం బలమైందని వాక్యమే చెప్తుంది. హల్లెలూయా. ఏంటంటే నీవు దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకు.
యవనస్తుడా, నువ్వు బలవంతుడివి, ఈ కాలంలో దేవుని కొరకు నువ్వు నిలబడాలి కనుక నీవు నమ్మిన నీ దేవుని కొరకు నువ్వు రోషం కలిగి ఉండు. దావీదు రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డాడు. ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు, అన్యుడు, ఇశ్రాయేలు ప్రజలు, జీవము కలిగిన దేవుని నమ్మిన ప్రజల మీద రంకెలేస్తుంటే, మీ దేవుడు జీవము కలిగిన దేవుడు అంటారుగా, మీకు దమ్ముంటే, మీకు బలముంటే, మా మీద మీరు గెలవగలిగితే రండి, మా మీదకి యుద్ధానికి వచ్చి మమ్మల్ని గెలవండి అని ఒక లోకస్తుడు, అన్యస్తుడు, సున్నతి లేనివాడు, ఫిలిస్తీయుడైన వాడు జీవము కలిగిన దేవుణ్ణి, ఆ దేవుని కలిగిన ప్రజలను తృణీకరించి మాట్లాడుతుంటే, ఆ మాటలు విన్న అనేక మంది సైన్యం సతికిలబడ్డారు, ఏమీ చేయలేక. రాజు సతికిలబడ్డాడు, ధైర్యం చాలక. ఒక యవనస్తుడు దావీదు ఆత్మల రోషం గలవాడై వాడిని ఎదిరించడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఫిలిస్తీయుడైన గొల్యాతు వేస్తున్న రంకెలు, సవాళ్ళు విన్న ఈ యవనస్తుడు దావీదు సున్నతి జీవము కలిగిన దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అని చెప్పేసి యుద్ధానికి వెళ్ళి, యుద్ధము యెహోవాదే అని ఆ జానుభావుడు 10 అడుగులు, సుమారు 10 అడుగులు కలిగిన ఎత్తు కలిగిన వాడిని, బొడ్డోడు, బాలుడు అంటాం కానీ లేఖనం చెప్తున్న యవనస్తుడు, యవన కాలంలో ఉన్న దావీదు వెళ్ళి గొల్యాతు మీద జయం పొందాడు. ఈ సందర్భంలో మీకు తెలియజేసేదంటే, నీవు నమ్మిన నీ దేవుని కొరకు నువ్వు రోషం కలిగి నిలబడ్డావు. హల్లెలూయా. ఏదో నామకార్థంగా బతకమాకు, బతికితే ఏదో చర్చికి వెళ్ళొస్తున్నానన్న యవనస్తుడిగా బతకమాకు, ఏదో యేసుప్రభుని తెలుసుకున్నాను అన్నట్టుగా బతకమాకు. అది నామకార్థత. మొన్న నేర్చుకున్నావు, నులివెచ్చని స్థితి, అది వేషధారణ. నువ్వు జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నావు, సత్యవంతుడిని దేవుని కలిగి ఉన్నావు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని సత్యం ఎరిగి నమ్మి వెంబడిస్తున్న నీ జీవితంలో సాధారణంగా బతుకు, మాకు రోషం కలిగి దేవుని కొరకు బ్రతుకు. హల్లెలూయా. ఇంకో సందర్భాన్ని తీసుకొస్తాను. ఏలియా అనే దైవజనుడు మొన్న మనం ఇక్కడ నేర్చుకున్నాం. హల్లెలూయా. ఏలియా ఏం చేశాడు? ప్రజలు ఏమీ తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. బయలు ప్రవక్తలు వచ్చి బయలే నిజమైన దేవుడు అంటున్నారు. అస్తారోతు దేవత ప్రవక్తలు వచ్చి అస్తారోతు దేవతే నిజమైన దేవత అంటున్నారు. ఏలియానేమో ఇప్పుడు జీవం కలిగిన యెహోవా దేవుని ప్రవక్త కనుక ఈయనేమో యెహోవాయే దేవుడు అంటున్నారు. మనం మొదటి మాటలో నేర్చుకున్నట్లుగా దేవుని స్తోత్రం కలుగును గాక. బయలు ప్రవక్తలు బయలు దేవుడు, అస్తారోతు దేవతలు వచ్చి ప్రవక్తలు వచ్చేమో అస్తారోతు దేవత నిజమైన దేవత దేవుడు. ఏలియానేమో యెహోవాయే దేవుడు అంటున్నారు. ఏమి తేలట్లే అక్కడ. ఎవరిని ఆరాధించాలో, ఎవరు నిజమైన దేవుడో తేలిని పరిస్థితుల్లో ఏలియా నిలబడ్డాడు. దేవుడి స్తోత్రం. మీ దేవుడు నిజమైన వాడైతే మీ దేవుడు నిరూపిస్తాడు. నేను ప్రకటించే దేవుడు నిజమైన దేవుడైతే నా దేవుడు కార్యం చేస్తాడని ఒక పరీక్ష పెట్టాడు అక్కడ. హల్లెలూయా. ఒక బలిపీఠం కడదాం, ఆ బలిపీఠం మీద ఉదించిన ఒక ఆవును ఒక ఎద్దును పెడదాం. మీరు ప్రార్థించండి మీ దేవుళ్ళకి, మీ దేవతలకు. మీ ప్రార్థనలు ఆలకించిన మీ దేవుడు దిగి వచ్చి అగ్ని చేత బలిపీఠం మీద ఉన్న కట్టిన ఆ పశువుని దహించి వేసినా మీ దేవుడే నిజమైన దేవుడని మేము ఒప్పుకుంటాం. హల్లెలూయా. అలా లేని పక్షంగా నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తే నా దేవుడికి ఆయన అగ్నిని పంపి దహించి వేసినా యెహోవాయే దేవుడని మీరు ఒప్పుకోవాలి, తెలుసుకోవాలి, సత్యం లోకమంతా తెలుసుకోవాలి అని చెప్పేసి అంటే ఖబర్దార్ రండి చూసుకుందామన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. బయలుదేవత ప్రవక్తలు 4 మంది, అస్తారోతు ప్రవక్తలు 450 సంథింగ్ 850 మంది ప్రవక్తలు అటువైపు ఉన్నాడు. జీవము కలిగిన యెహోవా దేవుని కొరకు ఏలియా అనే ప్రవక్త ఒక్కడే ఇటువైపు ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ జరిగిన కార్యం, వాళ్ళంతా మొరపెట్టుకున్న 850 మంది ప్రవక్తలు మొరపెట్టిన, గగ్గులు పెట్టిన, కేకలేసిన, శరీరాలు కోసుకున్నారంట. అక్కడ లేఖనాలు మీరు చదువుకోవచ్చు తర్వాత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఎన్ని రకాలుగా బాధలు కోసుకొని కత్తులతో వారి శరీరాలు కోసుకొని బయలా దేవత రా ఈ బలిపీఠాన్ని దహించివి అంటే నోరు మెదపల కార్యం జరగల. అగ్ని దిగి వచ్చి కాల్చలా. ఆ తర్వాత ఏలియా దేవునికి మొరపెట్టాడు. అయ్యా, ఇశ్రాయేలు పక్షముగా జీవము కలిగిన దేవుడుగా నీవు ఉన్నావని, లోకమంతటకు నీవే దేవుడువని వీళ్ళందరూ తెలుసుకున్నట్లు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద ఉన్న పశువును, ఆ నీటిని సమస్తాన్ని దహించి వేయబడితే అప్పుడు వాళ్ళందరూ కేకలు వేస్తారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తారు. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథములో 17వ అధ్యాయంలో ఆ విషయాలు మనకు కనబడతాయి.
18వ అధ్యాయంలో ఆ సందర్భం మనకు కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏవండి నేనేమంటున్నానంటే 4వది, రోషం కలిగి నీ దేవుని కొరకు బ్రతుకు. నమ్ముకున్నావు, వెంబడిస్తున్నావు, నీ దేవుని గొప్పతనం కోసం, నీ దేవుని ఔన్నత్యం కోసం నువ్వు రోషం కలిగి బ్రతుకో. దావీదు కూడా అలాగా సున్నతి లేనివాడు దేవుణ్ణి అవమానపరుస్తుంటే, దేవుని ప్రజలను అవమానపరుస్తే రోషం తెచ్చుకొని ఆడంతటి వాడు దేవుణ్ణి దూషించడానికి అని వెళ్ళి రోషముతో నిలబడి యుద్ధం చేసి జయమునిచ్చాడు. ఇక్కడ ఏవండి ఇలాంటి పరిస్థితి మధ్య ఎక్కడుంటే ఏలియా అలాగే దేవుని కొరకు నిలవబడి ఏవండి అక్కడ కార్యం జరిగించి జీవం కలిగిన దేవుడు యెహోవాయే అని నిరూపించాడు. ఈ మాటలను చెప్పేది నువ్వు దేవుని కొరకు రోషం కలిగి బ్రతక, బలంగా దేవుని కొరకు నిలబడ్డావు, నువ్వు నమ్ముకున్న సత్యాన్ని అనేకులకు ప్రకటించు, అనేక నశించిపోతున్న స్థితిలోంచి వారిని రక్షణలోనికి నడిపించు. చివరి మాట నేను చెప్పేస్తాను. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యవన కాలమందు ఏం మోయాలంటే మనం నరుడు ఏం మోయాలి? దేవుని కాడి మోయట నరుకి మేలు. నీ యవన కాలము దేవుని కాడి మోయాలి, ఆయన పరిచర్య భారంను మోయాలి. ఆయన పని చాలా ఉంది, నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి. ఆ నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ఒక యవనస్తుడిగా నీవు ఆయన కాడిని భుజం మీద మోపుకోవాలి. హల్లెలూయా. ఆయన దేని కొరకు ఆయన హృదయం పగిలిందో దాని కొరకు నీ హృదయం పగలాలి. ఆయన దేని కొరకు సిలువలో మరణించాడో దాని కొరకు నువ్వు పని చేయాలి. హల్లెలూయా. ఏమంటే ఒక ఆత్మ విలువ మన దృష్టిలో పోతే పోయేళ్ళు ఒక్కడే అని, కానీ దేవుని దృష్టిలో ఒక ఆత్మ చాలా విలువైంది. అందుకే ఒక్క ఆత్మ, ఒక్క పాపి మారు మనసు పొంది రక్షింపబడిన పరలోకంలో గొప్ప పండుగట. దేవుని స్తోత్రం కలుగును గాక. మన కన్నుల ముందే నామకార్థంగా నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు. మన కన్నుల ముందే నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు. అలా ఏమండి మన కన్నుల ముందు ఎంతోమంది పరలోక రాజ్యాన్ని కాకుండా నీ తెగ్నిగుండానికి వెళ్ళిపోతున్న ప్రజలు కనబడుతుండగా నీలో ఏమాత్రం కదలకలేకపోతే ప్రయోజనము లేదు. కాడిమొయ్, దేవుని పరిచర్య అనే కాడి క్రిందకు రా. ఓ యవనస్తుడా, నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కాడి నువ్వు మొయ్యాలి. స్వేచ్ఛ, స్వతంత్రత, ఆనందం, సంతోషం అని తిరుగుతున్న నీ జీవితంలో అది కాదురా, అందుకు కాదురా నేను చేసింది, నా కాడి నువ్వు మొయ్యాలని నేను ఆశపడుతున్నా. నా పరిచర్య భారం నువ్వు మొయ్యాలని ఆశపడుతున్నా. నా గురించిన సువార్త ప్రకటించే వ్యక్తిగా నీవు ఉండాలని ఆశపడుతున్నా అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. యవన కాలం ముందు దేవుని కాడి నువ్వు మొయ్యాలి. దేవుని పరిచర్య భారాన్ని నువ్వు నీ చేతులకు తీసుకో, నీ భుజం మీదకి తీసుకో. పాస్టర్ గారు ఒక్కడే కష్టపడతాడా? లేదు. ఒకవేళ ఏమండి సండే స్కూల్ పరిచర్యలు ఆ కాడి నువ్వు తీసుకో, పరిచారకుడుగా ఆ కాడి నువ్వు తీసుకో. మిగతా ఏమంటే పరిచర్యలు పలు కోణాలు ఉన్నాయి. పరిచర్య చేయటం అంటే, కాడి మోయటం అంటే ఒక ఏమంటే చాలామందికి సేవకుడైపోయి సేవ చేయడమే అనుకుంటారు. ఒకవేళ ఆ పిలుపు నీ పట్ల ఉంటే ఖచ్చితంగా ఆ పిలుపుకు లోబడు. లేదంటే ఒక యవనస్తుడిగా సంఘములో నీ పని చాలా ఉంది. ఆ పని కొరకు నీవు దేవుని కాడి నుమ్మొయ్యి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఘోర పాపిగా ఉన్నామేమో, నీ పాపములను క్షమించగలిగిన అధికారం కలిగిన యేసే మనకున్నాడు. ఈ యవనస్తుల కొడుకులు ఒకవేళ వాక్యపు వెలుగులో ఎక్కడ తొలగిపోయి అపవిత్రపరచబడ్డావో నీ పాపములని సన్నిధిలో ఒప్పుకో, కన్నీరు గార్చు, పశ్చాత్తాపడు. ఆయన సిలువ రక్తము చేత మీ ప్రతి పాపములు ఆయన కడిగి వేయునుగాక. ఆమేన్. వివరించను కానీ టూకీగా కొన్ని విషయాలు చెప్తాను. 4వది ఏంటంటే నీవు దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకు. యవనస్తుడా, నువ్వు బలవంతుడివి. ఈ కాలంలో దేవుని కొరకు నువ్వు నిలబడాలి కనుక నీవు నమ్మిన నీ దేవుని కొరకు నువ్వు రోషం కలిగి ఉండు. దావీదు ఏమండి రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డాడు. ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు, అన్యుడు ఏమండి ఇశ్రాయేలు ప్రజలు, జీవము కలిగిన దేవుని నమ్మిన ప్రజల మీద రంకెలేస్తుంటే, మీ దేవుడు జీవము కలిగిన దేవుడు అంటారుగా, మీకు దమ్ముంటే, మీకు బలం ఉంటే, మా మీద మీరు గెలవగలిగితే రండి, మా మీదకి యుద్ధానికి వచ్చి మమ్మల్ని
గెలవండి అని ఒక లోకస్తుడు, అన్యస్తుడు, సున్నతి లేనివాడు, ఫిలిస్తీయుడైన వాడు జీవము కలిగిన దేవుణ్ణి, ఆ దేవుని కలిగిన ప్రజలను తృణీకరించి మాట్లాడుతుంటే ఆ మాటలు విన్న అనేక మంది సైన్యం సతికిల పడ్డారు, ఏమీ చేయలేక. రాజు సతికిల పడ్డాడు, ధైర్యం చాలక. ఒక యవనస్తుడు దావీదు ఆత్మల రోషం గలవాడై వాడిని ఎదిరించడానికి వెళ్ళాడు. హల్లెలూయా. నీ దేవుని విషయంలో నువ్వు రోషం కలిగిన యవనస్తుడిగా మారాలి. ఈరోజు గమనించండి, ఎలా అంటున్నానని కాదు, మీకు అర్థం అవడానికి చెప్తాను. ఈరోజు నిజంగా దేవుడు లేని లోకస్తుడైన ఫిలిస్తీయుడైన గొల్యాతు వేస్తున్న రంకెలు సవాళ్ళు విన్న ఈ యవనస్తుడు దావీదు సున్నతి జీవము కలిగిన దేవుని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అని చెప్పేసి యుద్ధానికి వెళ్ళి, యుద్ధము యెహోవాదే అని ఆ జానుభావుడు 10 అడుగులు, సుమారు 10 అడుగులు కలిగిన ఎత్తు కలిగిన వాడిని, బొడ్డోడు, బాలుడు అంటాం కానీ లేఖనాలు చెప్తున్న యవనస్తుడు, యవన కాలంలో ఉన్న దావీదు వెళ్ళి గొల్యాతు మీద జయం పొందాడు. ఈ సందర్భంలో మీకు తెలియజేసేదంటే, నీవు నమ్మిన నీ దేవుని కొరకు నువ్వు రోషం కలిగి నిలబడ్డావు. హల్లెలూయా. ఏదో నామకార్థంగా బతకమాకు, బతికితే ఏదో చర్చికి వెళ్ళొస్తున్నానన్న యవనస్తుడిగా బతకమాకు, ఏదో యేసుప్రభుని తెలుసుకున్నాను అన్నట్టుగా బతకమాకు. అది నామకార్థత. మొన్న నేర్చుకున్నావు, నులివెచ్చని స్థితి, అది వేషధారణ. నువ్వు జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నావు, సత్యవంతుడిని దేవుని కలిగి ఉన్నావు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని సత్యం ఎరిగి నమ్మి వెంబడిస్తున్న నీ జీవితంలో సాధారణంగా బతుకు, మాకు రోషం కలిగి దేవుని కొరకు బ్రతుకు. హల్లెలూయా. ఇంకో సందర్భాన్ని తీసుకొస్తాను. ఏలియా అనే దైవజనుడు మొన్న మనం ఇక్కడ నేర్చుకున్నాం. హల్లెలూయా. ఏలియా ఏం చేశాడు? ప్రజలు ఏమీ తెలుసుకోలే పరిస్థితులు అన్నారు. బయలు ప్రవక్తలు వచ్చి బయలే నిజమైన దేవుడు అంటున్నారు. అస్తారోతు దేవత ప్రవక్తలు వచ్చి అస్తారోతు దేవతే నిజమైన దేవత అంటున్నారు. ఏలియానేమో ఇప్పుడు జీవం కలిగిన యెహోవా దేవుని ప్రవక్త కనుక ఈయనేమో యెహోవాయే దేవుడు అంటున్నారు. మనం మొదటి మాటలో నేర్చుకున్నట్లుగా దేవుని స్తోత్రం కలుగును గాక. బయలు ప్రవక్తలు బయలు దేవుడు, అస్తారోతు దేవతలు వచ్చి ప్రవక్తలు వచ్చేమో అస్తారోతు దేవత నిజమైన దేవత దేవుడు. ఏలియానేమో యెహోవాయే దేవుడు అంటున్నారు. ఏమి తేలట్లే అక్కడ. ఎవరిని ఆరాధించాలో, ఎవరు నిజమైన దేవుడు తేలిని పరిస్థితుల్లో ఏలియా నిలబడ్డాడు. దేవుడి స్తోత్రం. మీ దేవుడు నిజమైన వాడైతే మీ దేవుడు నిరూపిస్తాడు. నేను ప్రకటించే దేవుడు నిజమైన దేవుడైతే నా దేవుడు కార్యం చేస్తాడని ఒక పరీక్ష పెట్టాడు అక్కడ. హల్లెలూయా. ఒక బలిపీఠం కడదాం, ఆ బలిపీఠం మీద ఉదించిన ఒక ఆవును ఒక ఎద్దును పెడదాం. మీరు ప్రార్థించండి మీ దేవుళ్ళకి, మీ దేవతలకు. మీ ప్రార్థనలు ఆలకించిన మీ దేవుడు దిగి వచ్చి అగ్ని చేత బలిపీఠం మీద ఉన్న కట్టిన ఆ పశువుని దహించి వేసినా మీ దేవుడే నిజమైన దేవుడని మేము ఒప్పుకుంటాం. హల్లెలూయా. అలా లేని పక్షంగా నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తే నా దేవుడికి ఆయన అగ్నిని పంపి దహించి వేసినా యెహోవాయే దేవుడని మీరు ఒప్పుకోవాలి, తెలుసుకోవాలి. సత్యం లోకమంతా తెలుసుకోవాలి అని చెప్పేసి అంటే ఖబర్దార్ రండి చూసుకుందామన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. బయలుదేవత ప్రవక్తలు 4 మంది, అస్తారోతు ప్రవక్తలు 450, సంథింగ్ 850 మంది ప్రవక్తలు అటువైపు ఉన్నాడు. జీవము కలిగిన యెహోవా దేవుని కొరకు ఏలియా అనే ప్రవక్త ఒక్కడే ఇటువైపు ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ జరిగిన కార్యం, వాళ్ళు ఎంత మొరపెట్టుకున్న 850 మంది ప్రవక్తలు మొరపెట్టిన, గగ్గులు పెట్టిన, కేకలేసిన, శరీరాలు కోసుకున్నారంట. అక్కడ లేఖనాలు మీరు చదువుకోవచ్చు తర్వాత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఎన్ని రకాలుగా బాధలు కోసుకొని కత్తులతో వారి శరీరాలు కోసుకొని బయలా దేవత రా ఈ బలిపీఠాన్ని దహించివి అంటే నోరు మెదపల కార్యం జరగల. అగ్ని దిగి వచ్చి కాల్చలా. ఆ తర్వాత ఏలియా దేవునికి మొరపెట్టాడు, అయ్యా ఇశ్రాయేలు పక్షముగా జీవము కలిగిన దేవుడుగా నీవు ఉన్నావని, లోకమంతటకు నీవే దేవుడు అని వీళ్ళందరూ తెలుసుకున్నట్లు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి బలిపీఠం మీద ఉన్న పశువును, ఆ నీటిని సమస్తాన్ని దహించి వేయబడితే అప్పుడు వాళ్ళందరూ కేకలు వేస్తారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తారు. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథములో 17వ అధ్యాయంలో ఆ విషయాలు మనకు కనబడతాయి. 18వ అధ్యాయంలో ఆ సందర్భం మనకు కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనేమంటున్నానంటే 4వది, రోషం కలిగి నీ దేవుని కొరకు బ్రతుకు. నమ్ముకున్నావు, వెంబడిస్తున్నావు. నీ దేవుని గొప్పతనం కోసం, నీ దేవుని ఔన్నత్యం కోసం నువ్వు రోషం కలిగి బ్రతుకో. దావీదు కూడా అలాగా సున్నతి లేనివాడు దేవుణ్ణి అవమానపరుస్తుంటే, దేవుని ప్రజలను అవమానపరుస్తే రోషం తెచ్చుకొని
ఆడంతటి వాడు దేవుణ్ణి దూషించడానికి అని వెళ్ళి రోషముతో నిలబడి యుద్ధం చేసి జయమునిచ్చాడు. ఇక్కడ ఏమండి ఇలాంటి పరిస్థితి మధ్య ఇక్కడుంటే ఏలియా అలాగే దేవుని కొరకు నిలవబడి ఏమండి అక్కడ కార్యం జరిగించి జీవం కలిగిన దేవుడు యెహోవాయే అని నిరూపించాడు. ఈ మాటలను చెప్పేది నువ్వు దేవుని కొరకు రోషం కలిగి బ్రతక, బలంగా దేవుని కొరకు నిలవబడ్డావు. నువ్వు నమ్ముకున్న సత్యాన్ని అనేకులకు ప్రకటించు, అనేక నశించిపోతున్న స్థితిలోంచి వారిని రక్షణలోనికి నడిపించు. చివరి మాట నేను చెప్పేస్తాను. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యవన కాలమందు ఏమండి ఏం మోయాలంటే మనం ఏమండి నరుడు ఏం మోయాలి? దేవుని కాడి మోయట నరుకి మేలు. నీ యవన కాలము దేవుని కాడి మోయాలి. ఆయన పరిచర్య భారం మోయాలి. ఆయన పని చాలా ఉంది. నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి. ఆ నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ఒక యవనస్తుడిగా నీవు ఆయన కాడిని భుజం మీద మోపుకోవాలి. హల్లెలూయా. ఆయన దేని కొరకు ఆయన హృదయం పగిలిందో దాని కొరకు నీ హృదయం పగలాలి. ఆయన దేని కొరకు సిలువలో మరణించాడో దాని కొరకు నువ్వు పని చేయాలి. హల్లెలూయా. ఏమంటే ఒక ఆత్మ విలువ మన దృష్టిలో పోతే పోయేళ్ళు ఒక్కడే అని, కానీ దేవుని దృష్టిలో ఒక ఆత్మ చాలా విలువైంది. అందుకే ఒక్క ఆత్మ, ఒక్క పాపి మారు మనసు పొంది రక్షింపబడిన పరలోకంలో గొప్ప పండుగట. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన కన్నుల ముందే నామకార్థంగా నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు. మన కన్నుల ముందే నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారు. అలా ఏమండి మన కన్నుల ముందు ఎంతోమంది పరలోక రాజ్యానికి కాకుండా నీ తెగ్నిగుండానికి వెళ్ళిపోతున్న ప్రజలు కనబడుతుండగా నీలో ఏమాత్రం కదలేకపోతే ప్రయోజనము లేదు. కాడిమొయ్యి దేవుని పరిచర్య అనే కాడి కిందకు రా. ఓ యవనస్తుడా, నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కాడి నువ్వు మొయ్యాలి. స్వేచ్ఛ, స్వతంత్రత, ఆనందం, సంతోషం అని తిరుగుతున్న నీ జీవితంలో అది కాదురా, అందుకు కాదురా నేను చేసింది. నా కాడి నువ్వు మొయ్యాలని నేను ఆశపడుతున్నా. నా పరిచర్య భారం నువ్వు మొయ్యాలని ఆశపడుతున్నా. నా గురించిన సువార్త ప్రకటించే వ్యక్తిగా నీవు ఉండాలని ఆశపడుతున్నా అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. యవన కాలం ముందు దేవుని కాడి నువ్వు మొయ్యాలి. దేవుని పరిచర్య భారాన్ని నువ్వు నీ చేతుల్లోకి తీసుకో, నీ భుజం మీదకి తీసుకో. పాస్టర్ గారు ఒక్కడే కష్టపడతాడా? లేదు. ఒకవేళ ఏమండి సండే స్కూల్ పరిచర్యలు ఆ కాడి నువ్వు తీసుకో. పరిచారకుడుగా ఆ కాడి నువ్వు తీసుకో. మిగతా ఏమండి పరిచర్యలు పలు కోణాలు ఉన్నాయి. పరిచర్య చేయటం అంటే, కాడి మోయటం అంటే ఒక ఏమంటే చాలామందికి సేవకుడైపోయి సేవ చేయటమే అనుకుంటారు. ఒకవేళ ఆ పిలుపు నీ పట్ల ఉంటే ఖచ్చితంగా ఆ పిలుపుకు లోబడు. లేదంటే ఒక యవనస్తుడిగా సంఘములో నీ పని చాలా ఉంది. ఆ పని కొరకు నీవు దేవుని కాడి నుమ్మొయ్యి. దేవుని స్తోత్రం కలుగును. దేవుని కాడి మీ మీద మోపాలని ఆశపడుతున్నాడు ఆయన. దేవుని పరిచర్య కాడి, సువార్త పరిచర్య కాడి, సంఘ బాధ్యతనే కాడి, పరిచారకుడు కాడి, ఏది ఆయన ఈరోజు నీతో మాట్లాడబోతున్నాను. ఇంకా ప్రత్యేకంగా ఆ కాడి మోయుటకు నేను సిద్ధమే ప్రభువా. నీ కొరకు నీవు అప్పగించిన దేన్నైనా మోయటానికి నేను సిద్ధమే ప్రభువా. నీ చిత్తం నెరవేర్చడానికి నేను సిద్ధమే ప్రభువా. ఒక యవనస్తుడిగా నిన్ను బట్టి ఆనందించడానికి నేను సిద్ధమే ప్రభువా. నా తల్లిదండ్రులు నేను సన్మానించడానికి సిద్ధమే ప్రభువా. పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి నేను సిద్ధమే ప్రభువా. నీ కొరకు రోషం కలిగి నిలబడడానికి నేను సిద్ధమే ప్రభువా అన్నవారు మాత్రం లేచి నిలబడదాం. మిగతా వాళ్ళు కూర్చోవచ్చు. ఈ విన్న వాక్యానుసారంగా ప్రతిదానికి నేను లోబడతాను, నేను సిద్ధపడతాను, అలా నన్ను నేను అప్పగించుకుంటాను. దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతూ ఆయన కాడిని నేను మోస్తాను. ఆయన కాడిని నేను నా మీద ఆయన పెట్టాడు. ఆయనే పెట్టాడట. యవన కాలం ముందు కాడి మోయట నరునికి మేలు, ఎందుకంటే ఆయనే వారి మీద అది పెట్టాడు. ఆయనే నీకు ఇస్తున్నాడు. ఆ కాడిని మోయటానికి నువ్వు సిద్ధపడితే, యవనస్తుడా, దేవుని పరిచర్య కాడి నువ్వు మోయటానికి నువ్వు సిద్ధపడితే, సంఘములో ఇక నుండి ఏది జరిగినా నీ వంతు నువ్వు ఏది చేయగలవో, చేయాల్సిన పని ఉంటుందో అది నిన్ను నువ్వు అప్పగించుకోవడానికి నువ్వు సిద్ధపడితే అప్పగించుకో. ఈరోజే చేతులెత్తి ప్రార్థన చేయండి. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు.
దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన 5 అంశాలను బట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేద్దాం. ఈరోజు లోకం పోతున్న యవన తీరులు నువ్వు పోవద్దు. నువ్వు ప్రత్యేకింపబడ్డవాడివి, నువ్వు ప్రతిష్ఠింపబడ్డవాడివి, నువ్వు ఏర్పరచబడ్డవాడివి, నువ్వు జీవము కలిగిన దేవుని తెలుసుకున్నవాడివి. నువ్వు అలాగున లోకముతో కొట్టుకుని పోవటానికి కాదు నిన్ను ప్రత్యేకపరచుకుంది, లోకముతో కలిసిపోవటానికి కాదు నిన్ను ఆయన ఏర్పాటు చేసుకుంది. ఓ దేవుని సన్నిధిలో ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడిని బట్టి ఆనందపడి ఈరోజు యవనస్తుడా సంతోషపడు. నీ దృష్టి ఆలోచన చొప్పున, నీ కోరిక చొప్పున, నీ క్రియలు చొప్పున, నీ ఆలోచన చొప్పున నడుచుకో. నీకు నచ్చినట్లు, నువ్వు కోరినట్లు నువ్వు జీవించు, నీవు ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు లెక్కలోనికి, తీర్పులోనికి తెస్తాడని ఒకటి గుర్తుపెట్టుకో. ఈరోజు యవనస్తుడు తన యొక్క యవన కాలమును బట్టి వెచ్చలవిడిగా జీవిస్తున్నాడు, నచ్చినట్లు బ్రతుకుతున్నాడు, నచ్చినట్లు తింటున్నాడు, నచ్చిన చోట్లకు పరిగెడుతున్నాడు, నచ్చినట్లుగా వారి జీవిత విధానంలో ప్రవర్తిస్తున్నాడు. అయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నా యవన కాలం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను. అడగడానికి తల్లిగా నువ్వెవడమంటున్నాడు ఈరోజు, తండ్రినైనా సరే నువ్వెవడమంటున్నాడు ఈరోజు, పెద్దలను గౌరవించుకుని నువ్వెవరో నాకు చెప్పడానికి అంటున్నాడు ఈరోజు. అయితే దేవుడు అంటున్నాడు, యవన కాలంలో యవనస్తుడా సంతోషపడు, ఆనందపడు, నీకు నచ్చినట్లు చేయి. కానీ నీ క్రియల చొప్పున, నీ ప్రవర్తన వాటన్నిటిని బట్టి తీర్పులో లెక్క అడుగుతానని ఒక్క విషయం గుర్తుపెట్టుకో. తీర్పు దినం ఒక రోజు ఉంది, తీర్పులోనికి నువ్వు ఒక రోజు వస్తావు. తీర్పు రోజు నా ఎదుట నువ్వు నిలవబడతావు. ఆ రోజు నువ్వు నాకు లెక్క అప్పచెప్పాలన్న విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తించని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించేయి. ఎలా పడితే అలా ఉండటానికి కాదు దేవుడు నిన్ను ఏర్పరచుకుంది. దేవుడు నేను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన ఏర్పాటులను తీసుకొచ్చి నీకు నేర్పిస్తున్నాడు. ప్రభువుని బట్టి ఆనందపడు, వాక్యాన్ని బట్టి ఆనందపడు, ఆయన చిత్తం నెరవేర్చడంలో ఆనందపడు. ఈ లోకంలో ఆనందపడుతున్నావు, అది ఎంతవరకు శాశ్వతమా? కాదండి. అది తినేవాడు తిన్నంత వరకే, తాగేవాడు తాగినంత వరకే సంతోషం ఉంటుంది. తర్వాత ఎంతగా మరలా యథామావులే, అయ్యే సమస్యలు, అయ్యే కష్టాలు, అయ్యే బాధలు నిన్ను వెంటాడుతాయి. కానీ ప్రభువుని బట్టి ఆనందపడ్డు నేర్చుకో. అవేవి నీకు కనబడో. ఈరోజు నీ చిత్తం నెరవేర్చడం ఎందుకు సంతోషపడుతున్నావేమో, దేవుని చిత్తము నెరవేర్చడం ఎందుకు సంతోషపడే వ్యక్తిగా మారు. తల్లిదండ్రులు గౌరవించు, నీ పరిశుద్ధతను కాపాడుకో. ఏది నీ పరిశుద్ధతను పాడు చేస్తుందో గుర్తుపెట్టు, గ్రహించు. లోకం నీ పవిత్రతను పాడు చేస్తుందేమో, లోకం నుండి పారిపో. శరీరాశ నిన్ను నీ పవిత్రతను పాడు చేస్తుందేమో, శరీరాశ నుంచి పారిపో. వ్యసనం నీ పవిత్రతను పాడు చేస్తుందేమో, వ్యసనం నుండి పారిపో. లేకపోతే అది నిన్ను అపవిత్రపరిచి ఆ పాపం వల్ల, అపవిత్రత వల్ల నిత్య నాశనానికి నిన్ను నడిపించబోతుంది. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు నమ్మిన నీ దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకు. నామకార్థతను పక్కన పెట్టి విడిచిపెట్టు. ఇంకెంతకాలం నామకార్థమైన జీవితాన్ని జీవిస్తావు? ఇంకెంతకాలం ఏదో వెళ్ళి వస్తున్నాను అన్నట్లుగా బ్రతుకుతావు? ఏది నీ రోషం? లోక సంబంధమైన వాటిలో కాదు చూపించాల్సిన రోషం, ఆత్మ సంబంధమైన వాటిలో చూపించు రోషం. చివరిగా దేవుడు నీ ఎడల కాడి మోయాలని ఆశపడుతున్నాడు. ఆయన నీకు భారం ఇవ్వాలని ఆశపడుతున్నాడు, బాధ్యతని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నీ మీద మోపాలని కోరుకుంటున్నాడు. మోయడానికి సిద్ధపడితే, అయ్యా నీ కాడి నేను మోస్తాను, నీ కాడి క్రిందకి నేను వస్తాను, నీ కాడి కింద నన్ను నడిపించు నాయన, నీ కాడి కింద నడిపించు అయ్యా. ఇంతవరకు అయ్యా నేను ఏదో జీవించేశాను, ఎలాగో వెళ్ళిపోయాను, కానీ ఈరోజు నేను మార్పు చెందుతానయ్యా. నా స్థితిని మార్చు, నా బ్రతుకును మార్చండి. పశ్చాత్తాపడదామా? దేవుని సందులో కన్నీరు విడిచి దేవుని కారకు అప్పగించుకొని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు. నీ బిడ్డలమైన మేమందరం పలుమార్లు మీ పరలోక దర్శనాన్ని, నీ మార్గాన్ని, నీ చిత్తాన్ని వైదొలిగిపోయాం. నీ విలువైన నీ పిలుపుకు లోబడకుండా బ్రతికాం. అయినా మీరు మమ్మల్ని విడవక దర్శిస్తూనే వస్తున్నారు, విడువక ప్రేమ చూపుతూ ఈరోజు యవనస్తుల కొడుకు ద్వారా మరింత మమ్మల్ని మరలా బలపరిచి నాతో ముచ్చటించారు. ఇక ఈ మిగిలిన ఈ శాశ్వత జీవితాన్ని నీకే అర్పిస్తున్నామయ్యా. ఈ మిగిలిన ఈ జీవితాన్ని నీ కొరకు సమర్పిస్తున్నామయ్యా. నీ మాటకు లోబడి విధేయత చూపుతూ, నీ కాడిని మోస్తూ రోషం కలిగి నీ కొరకు బ్రతుకుతూ నీ పని చేసే బిడలంగా ఇక మా జీవితాలు ఉండునట్లు మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ చిత్తం ఎరిగి నడుచుకునే కృప మాకు దయచేయండి అయ్యా.
యవని పిల్లలు ఎంతో వారి సమయం అంతా వెచ్చించి ఇక్కడికి వచ్చారు ప్రభువా. నీ మాటలు విన్నారయ్యా. నీ మాటలు నీ బిడ్డల హృదయంలో ఫలించాలయ్యా. అయ్యా, నీ మాటల సారం నీ బిడ్డలు పొందుకోవాలయ్యా. నీ వాక్కులున్న జీవం నీ బిడ్డలు పొందుకోవాలయ్యా. నీ కృప చూపండి. నూరంతల ఫలం వాక్యమని విత్తనాలు వారి నేలను పడి ఫలించడానికి పరిశుద్ధాత్మదేవుడా సహాయం ఇచ్చి బిడ్డలందరినీ దీవించమని బ్రతిమలాడుతూ కూడొచ్చి విన్నవారును, శబ్దాంతరంగా వారి మాటలు విన్నవారును దీవించబడ్డానికి, సమర్పించబడ్డానికి, నీ కొరకు బ్రతకటానికి సమర్పణలోనికి నడిపించి మహిమ తెచ్చుకోమని, దీవెనకరంగా మార్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో చాలా ప్రోగ్రామ్స్ అనుకున్నాం, కూర్చోండి. సంకల్పాన్ని బట్టి ఇదే మొదటి యవనస్తుల కూడిక. దైవజనులు నాన్నగారు నేను పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకి సేవలోకి వచ్చారు. దేవుడు క్యాన్సర్ వ్యాధి నుండి బ్రతికించి ఈ ప్రాంతం చూపించి ఈ ప్రాంతానికి సేవ కొరకు ఆయన్ని నడిపించారు. అప్పటి నుండి సుమారు 1998 ఆ సంవత్సరాల నుండి దేవుడు ఈ ప్రాంతంలో దైవజనులు, మా ఆత్మీయ నాయకులు తండ్రి గారి ద్వారా ఈ పరిచర్యను జరిగిస్తూ నడిపిస్తూ వచ్చారు. ఇన్ని సంవత్సరాల పరిచర్యలో మరి ప్రత్యేకంగా యవనస్తుల సదస్సుగా ఏర్పాటు చేయడానికి దేవుడు ఇలాగను కృప చూపాడు. గతించిన 2 సంవత్సరాల క్రితం అనుకుంటూ పెట్టాం. యవనస్తుల కూడికని పెట్టాం కానీ అది సండే స్కూల్ కూడిక అయింది. యవనస్తుల కూడికని పెట్టాం కానీ అది సండే స్కూల్ కూడిక అయింది. ఎందుకంటే అందరూ పిల్లలే వచ్చారు, పెద్దోళ్ళు ఎవరు రాలా. ఈసారి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచినప్పుడు దేవుడు ఇలాగున నడిపించుకుంటూ వచ్చారు. హల్లెలూయా. ప్రాముఖ్యంగా దేవుని ప్రణాళిక ఏర్పాటు చేయడానికి, రెండవదిగా యవనస్తుల కూడికను కూడా ఏర్పాటు చేయడానికి కొంతమంది మన ఆత్మీయ పిల్లల్లోనే ఆసక్తిని చూపారు. అన్న మరి దసరా సెలవులు కనుక అందరూ కాలేజెస్ కానీ స్కూల్స్ పిల్లలు కానీ ఇంటికాడే ఉంటారు, సమయం పాడవకుండా కొంచెం బాగుంటుంది యవనస్తుల కూడికగా ఏర్పాటు చేసుకుంటే అని తమ్ముడు కీర్తన్, చరణ్, అలాగే తమ్ముడు కిరీటి, వీళ్ళ ముగ్గురు ప్రాముఖ్యంగా యవనస్తుల కూడిక కొరకే ఆశతో వారు మమ్మల్ని అడిగినప్పుడు ప్రార్థన చేసి అలాగే చేద్దామన్నట్టుగా మేము సిద్ధపడినప్పుడు దేవుడు దాన్ని సిద్ధపరిచారు. హల్లెలూయా. అలాగున యవనస్తుల కూడికను ఏర్పాటు చేయడానికి దేవుడు ప్రణాళిక చొప్పున బిడ్డల ఆసక్తిని బట్టి నడిపిస్తూ ఈ రోజు నిర్ణయించి ఇంతవరకు జరగడానికి దేవుడు సహాయం చేశారు. ఇంతవరకు అనేక విషయాల్లో ప్రభుని స్తుతించాం, పాటల ద్వారా గణపరిచాం, సాక్ష్యాలు విన్నాం, చక్కని క్వశ్చన్స్ ద్వారా వాక్యంలో ఉన్న అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. సరదాగా కొంత సమయం ఆయన సన్నిధిలో ఆనందించాం. ఇది నీ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన కూడిక. ప్రభు నిన్ను దర్శించాలని కోరుకున్నాడు. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నట్లు ఈరోజు చాలామందిని పిలిచాం, కానీ దేవుడు తన ఏర్పాటులో ఉన్న వారిని ఆయన సన్నిధికి తీసుకొచ్చాడు. నువ్వు యాదృచ్ఛికంగా రాలా, దేవుని ప్రణాళికలో నీవు వచ్చావు. ఇక్కడికి అనుకోకుండా రాలా. ఒకవేళ వాళ్ళు బలవంతం పెట్టారని నేను వచ్చాను అనుకుంటున్నావేమో, అయినా దేవుడు వారి ద్వారా నేను బలవంతం పెట్టి నేను ఆయన సన్నిధికి తీసుకొచ్చుకున్నాడు. ఎవరో పంపారండి, మా ఇంట్లో వాళ్ళు నెట్టారండి, మా పాస్టర్ గారు ఏమంటారో అని చెప్పేసి వచ్చానండి, ఏ ఉద్దేశంతో ఎలాగున్నా, ఎలాంటి బలవంతం మీద నువ్వు వచ్చినా ఇక్కడికి రావటం దేవుని ప్రణాళిక. నీ ఎడలో ఒక ఏర్పాటు కలిగి దేవుడు తీసుకొచ్చాడు, ఒక ఉద్దేశం కలిగి దేవుడు తీసుకొచ్చాడు. నిన్ను దీవించాలని, బలపరచాలని, క్రీస్తు సాక్షిగా నిన్ను మార్చాలని, దేవుని సొత్తుగా నిన్ను చేయాలని, దేవునికి నేను ఉపయోగపడే పాత్రగా ఆయన చేసుకోవాలని. నా ప్రియ దేవుని ప్రజలారా, మీరు వచ్చారు, నేను నమ్ముతున్నాను, అదే ప్రార్థిస్తూ వచ్చాం. యవనస్తులు కూడికని ఎవరు అనుకున్న నాటి నుండి ప్రార్థన అదే, అయ్యా నీ చిత్తములో ఉన్నవారిని మీరు నడిపించండి, నీ ఏర్పాటులో ఉన్న వారిని మీరు నడిపించండి, వారిని దీవెనకరంగా ఈ సభను జరిగించండి అంటూ ప్రార్థించగా, నా ప్రియ దేవుని బిడ్డలారా మీరు వచ్చారు, దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. అప్పగించుకున్నాం దేవునికి. అయ్యా ఈ కూడిక ద్వారా గొప్ప మార్పు నాలో రావాలి, ఈ కూడిక ద్వారా గొప్ప చేంజ్ నా జీవితంలో కలగాలి, నీకు అప్పగించుకుంటున్నానయ్యా అని ఎవరైనా మౌనంగా ఉండొద్దు.
ప్రభుకి అప్పగించుకోండి. దేవుని ఆయనలో మనం ఉండుటే మన భాగ్యం, మనలో ఆయన ఉండుటే మన ధన్యత. అది ఆ పరిశుద్ధాత్మ అనుభవం. యవనస్తుల కూడికలో ప్రభు మిమ్మల్ని పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన రక్తము చేత నువ్వు శుద్ధి చేయబడి నీ ప్రతి పాపముల నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్నాడు దేవుడు. నీ పట్ల ఆయన ప్రణాళికను తెలియచేసి ఆయన ప్రణాళికలో నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు దేవుడు. అప్పగించుకోవడానికి ఇష్టమైతే నీ కుడి చేతిని పైకెత్తి, ప్రభువా నీ చిత్తానికి నేను అప్పగించుకుంటాను, నీ అనాది ప్రణాళికకు నేను అప్పగించుకుంటాను, నీ సంకల్పానికి నేను అప్పగించుకుంటాను. నన్ను గూర్చి మీరు ఉద్దేశించిన సంగతులు నెరవేర్చడానికి నా జీవితానికి అప్పగించుకుంటాను. నీ వారసుడిని అగటానికి నన్ను నీకు అప్పగించుకుంటాను. నీ స్నేహితుడిగా మారడానికి నన్ను నీకు అప్పగించుకుంటాను. అదే నా ధన్యత, అదే నా భాగ్యం. ఇంతవరకు లోకం సంతోషం అని పరిగెట్టాను, లోకములోనే ఆనందం ఉందని తిరిగాను. నీ సన్నిధిలో ఇంత ధన్యత ఉందని, అదే నా భాగ్యమని నేను నమ్ముతున్నానయ్యా, నీకు అప్పగించుకుంటానయ్యా అన్నవారు మీ మనస్సుల్లో మీరు హృదయపూర్వకంగా ప్రార్థించండి. హల్లెలూయా. ఆత్మీయ తల్లి గారు వచ్చి సేవకురాలు ప్రార్థన చేస్తారని అభిషేకం ఈ స్థలమందు కుమ్మరింపబడిందని నమ్ముతూ ఆయనకు అప్పగించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు కూడిక దేవుని ప్రేరేపణ చేత ఏర్పాటు చేయబడింది గనక దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ పరిశుద్ధ దేవుని మందిరములోనికి రావటానికి ఆయన కృప చూపించి ఉన్నాడు గనక మీ మనసులు ఇంతవరకు కూడా దేవుడు ఆయన చిత్తములో నుండి నడిపించి ఉన్నాడు గనక ఈ అమూల్యమైన సమయంలోనికి నేను కూడా వచ్చి ఉన్నాం గనక మీ మనస్సులు ఎటువైపు చూడవద్దు, ఎటువైపు కూడా ఆలోచనతో ఉండొద్దు. దేవుని బిడ్డలారా, ముసలి వాళ్ళు ఎక్కువ పని చేస్తారా, యవనస్తులు ఎక్కువ పని చేస్తారా? ముసలి వాళ్ళు ఎక్కువ పని చేయలేరు. యవనస్తులుగా ఈ స్థలంలోనికి పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చి ఉన్నాం గనక మీ మనస్సులు ఎటువైపు కూడా ఉంచవద్దు. దేవుని దాసుల నోట నుండి ఏ మాట అయితే నాతో మీరు మాట్లాడండి ప్రభువా, నా యవన జీవితాన్ని మీరు సరిచేయండి అయ్యా, నా యవన బ్రతుకుని మీరు కట్టండి నాన్న, నీలో నన్ను స్థిరపరచండి నాన్న అంటూ ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుందామండి. సరైన రక్షణ అనుభవంలోనికి వెళ్ళి ఆయన కొరకు జీవించే బిడ్డలుగా, ఆయన కొరకు బ్రతికే బిడ్డలుగా, ఆయన కొరకే నిలబడే శక్తిని మాకు ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. 9 నెలలు నా ప్రభువా మీరు కాపాడి భద్రపరిచి ఈ 10వ నెల ఈ మొదటి రోజున యూత్ మీటింగ్ నా ప్రభువా బిడ్డలు నాయన సమకూర్చిన విధానాన్ని బట్టి బిడ్డలందరిని బట్టి నా తండ్రి నీ కృతజ్ఞత స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ సంకల్పం గొప్పదయ్యా, నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పదయ్యా, నీ దయ గొప్పది నాయన. నీకు వందనాలు ప్రభువా. చిన్న బిడ్డల నుంచి యవనస్తుల వరకు అయ్యా నీ మందిరంలోనికి సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. కొన్ని నాయన ప్రశ్నలు అయ్యా నాయన అడిగినప్పుడు జవాబును చెప్పగలిగిన కృపనిచ్చారు. ఆ మాటలు నాయన ప్రతి ఒక్క హృదయాల్లో భద్రపరచండి నాన్న. ఆ రీతిగా నడిపించబట్టానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా నాయన యవన బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నామయ్యా, మీరు బలపరచండి. కొన్ని సాక్ష్యాల ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఒక సాక్షిగా ఒక నాయన అయ్యా మీరు ఈ స్థలంలో మీరు నిలవబెట్టుతున్నందుకై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నూతన మార్పునిస్తున్నందుకై, నూతన రక్షణాన్ని ఇస్తున్నందుకై, నూతన జీవమునిస్తున్నందుకై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డల చుట్టూ నీ కంచి వేయండి అయ్యా. బిడ్డల నాయన ప్రతి ఒక్క ఆలోచన చుట్టూ నీవు కంచి వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరు కూడా అనాలోచనతో నీ మాటలు వినటానికి వీల్లేదు ప్రభా. దూరము నుంచి కూడా ఎంతమంది అయితే ఈ వాక్య
వాక్యం వినబడుతుందో అట్టి వారిని కూడా మీరు సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. కృపతో మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. నీ దాసులు కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. నీ సిలువ సాటును మీరు మరుగుపరచండి. చిన్నతనము కాడి నుంచే ఆ బిడ్డని విడవక పట్టుకున్న దేవా నీకు వందనాలయ్యా. నీ కృపలో నాయన ఈ రోజున నీ సన్నిధిలో నిలవబెట్టుకున్నందుకై వందనాలయ్యా. నీకేమిచ్చి మేము రుణం తీర్చగలమయ్యా. అయ్యా, రక్షణ పాత్ర చేతబుచ్చుకొని ఓ పేరట ప్రార్థించే వరముగా మీరు ఉంచినందుకై వందనాలు వందనాలు వందనాలయ్యా. అయ్యా, నీ దాసును మరుగుపరచండి. నీ బిడ్డలు ఏ బిడ్డకి ఏ మాట అవసరమో ఆ మాట ద్వారా మీరు బలపరచండి. ఆ మాట ద్వారా వారి హృదయాలు కట్టబట్టానికి సహాయం చేయి. వారి మనస్సులు తెరవబట్టానికి సహాయం చేయి. నీ వాక్యమందు నిలిచి నడుచుకునే ఆత్మాభిషేకమును ప్రతి ఒక్కరికి మీరు కలగ చేయండి అయ్యా. ఈ లోకము అశాశ్వతమైనదయ్యా. ఈ లోకం అంతమైపోతుందయ్యా. ఈ లోకము శూన్యమైపోతుంది నాయన. శాశ్వతమైన దేవుడవయ్యా. నీ ప్రేమలో ప్రతి ఒక్కరిని ఎవరి బిడ్డలు కట్టబట్టానికి సహాయమును దయచేయండి. ఎవరి బిడ్డలు నాయన నీ వాక్యము చేత అయ్యా శుద్ధి చేసుకొని వారి నడతలో నాయన సరి చేసుకొని నీ వాక్యము చేత బలపడటానికి సహాయమును దయచేయండి అయ్యా. అయ్యా, నా తండ్రి నీ కృప నుంచి మీరే నడిపించి అయ్యా నీ నామానికి మహిమార్థముగా యూత్ మీటింగ్ మీరు జరిగించి ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని చిన్న బిడ్డలతో నాయన వచ్చిన ప్రతి ఒక్క యవన బిడ్డలు ఉచితంగా పంపించొద్దయ్యా. నీ గొప్ప రక్షణ పొందుకొని మారు మనస్సు కలిగి నీ నామానికి మహిమార్థముగా తిరిగి వెళ్ళటానికి నీవే కృప చూపి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములోనే అయ్యా నీ పని చేసిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకము చేసుకొని మీరు దీవించి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి నీ రక్షణ చేతబుచ్చుకొని తిరిగి వెళ్ళి వారిగా మీరు దయచేసి నడిపించమని యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.